Very good morning, Andy. Uh, we were done with 134 sections kada up till yesterday. It was chapter 10 start చేస్తానండి. Which deals with examination of witnesses. Witness ని ఎట్లా ఎగ్జామిన్ చేయాలి అనే దానికి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని చాప్టర్ లో ఉంటాయన్నమాట. రైట్. Last important chapter of this a whole act like Indian Evidence Act. Starting with 135 ఏం చెప్తుంది 135 నుంచి 166 దాకా ఉంటాయి ప్రొవిజన్స్ ఇందులో. ది లెంగ్దియెస్ట్ సెకండ్ లెంగ్దియెస్ట్ చాప్టర్ ఇది. అండ్ 135 ఏం చెబుతుందంటే ఆర్డర్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ గురించి చెబుతోంది. I'll read the section for you and then I'll explain this. The order in which witnesses are produced and examined shall be regulated by the law and practice for the time being relating to civil and criminal procedures respectively. ఏం చెబుతుందంటే ఈ విట్నెసెస్ ని ఎట్లా ఎగ్జామిన్ చేయాలి, ఎట్లా ప్రొడ్యూస్ చేయాలి, ఎట్లా ఎగ్జామిన్ చేయాలి, దీనికి సంబంధించి ఆర్డర్ అంతా కనుక సివిల్ ప్రొసీజర్ కి సంబంధించి సివిల్ ప్రొసీజర్ కోడ్ లో కానీ క్రిమినల్ ప్రొసీజర్ కి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో కానీ మెన్షన్ చేస్తుంటే వాటి ప్రకారమే అట్లా జరిగి ఉండాలి. లేదు అట్లా మెన్షన్ కనుక చేసి లేకపోతే ఇట్ విల్ బి లెఫ్ట్ టు డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్ అని చెప్పి చెబుతుంది అనమాట. అది కోర్ట్ డిస్క్రిప్షన్ అని చెప్పి చెబుతుంది. ఇది సింపుల్ ప్రొవిజన్ ఆఫ్ 135. అండ్ దెన్ 136 చెప్తుంది జడ్జ్ టు డిసైడ్ యాజ్ టు అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. ఇది ఇంపార్టెంట్, యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ అంతా మనం 5 నుంచి 55 దాకా రిలవెన్సీ కోసం చదువుకున్నాం. ఏ ఏ ఆస్పెక్ట్స్ రిలవెంట్ అవుతాయి ఒక కేస్కి అనేది చదువుకున్నాం. అందులో కొన్ని ప్రొవిజన్స్. ఇక్కడ ఏం చెప్తారంటే జడ్జ్ టు డిసైడ్ యాజ్ టు అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎవిడెన్స్. జడ్జ్ డిస్కషన్ అది ఒక ఫ్యాక్ట్ ని ఎవిడెన్స్ కింద కోర్టులో అడ్మిట్ చేయాలా చేసుకోకూడదా అనేది అని. సో బేసికలీ ది సెక్షన్ డీల్స్ విత్ అడ్మిసిబిలిటీ ఆఫ్ అడ్మిషన్ అనమాట. అది ఎవరి డిస్కషన్ అంటే జడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుందని. వెన్ ఈదర్ పార్టీ ప్రపోజెస్ టు గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్, ఇద్దరు పార్టీస్ లో ఏ పార్టీ అయినా సరే ఏదైనా ఒక ఫ్యాక్ట్ ని కోర్టుకి ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు ద జడ్జ్ మే ఆస్ ద పార్టీ ప్రపోజింగ్ టు గివ్ ద ఎవిడెన్స్. ఏ పార్టీ అయితే ఎవిడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారో అటువంటి పార్టీని జడ్జ్ అడుగుతారట ఏమని, ఇన్ వాట్ మేనర్ ద అలెజ్డ్ ఫ్యాక్ట్ ఇఫ్ ప్రూవ్డ్ వుడ్ బి రిలవెంట్. మీరు తీసుకొస్తున్న ఫ్యాక్ట్ ఈ కేసుకి ఏ విధంగా రిలవెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడుగుతారట జడ్జ్. If proved would be relevant and the judge shall admit the evidence if he thinks the fact if proved would be relevant and not otherwise. And then వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ సెట్ అయితే ఎస్ ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆ కేసుకి రిలవెంటే అని చెప్పి ఆ పార్టీ ప్రూవ్ చేసుకోగలిగితే అప్పుడు ఆ ఫ్యాక్ట్ ని ఆ జడ్జ్ గారు యాక్సెప్ట్ చేయొచ్చు. అడ్మిట్ చేసుకోవచ్చు అంటే అడ్మిట్ చేయడం అంటే ఇస్ నథింగ్ బట్ యాక్సెప్ట్ చేయడం, ఆ ఫ్యాక్ట్ ని ఎవిడెన్స్ కింద తీసుకోవడం అనమాట. రైట్. ఎంత సింపుల్ అంటే నో, ఇందులో చదువుకోవాల్సింది కూడా చాలా ఉంటుంది మళ్ళీ. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. లైక్ ఈ సెక్షన్ లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ బేసిక్ థింగ్ చెప్తుంది. సరే ఒక పార్టీ కోర్ట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎవిడెన్స్ లో ఇవ్వడానికి ఇది ఆ కేసుకి ఎట్లా సంబంధం అని చెప్పి క్వశ్చన్ చేస్తారట జడ్జ్ గారు. అది ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి ఎస్ దానికి కనెక్టివిటీ ఉంది, రెలవెన్సీ ఉంది అని ఎలా చెప్తారు అంటే యాజ్ ఐ టోల్డ్ యు బిఫోర్ చాప్టర్ 2 లో సెక్షన్ 6 నుంచి సెక్షన్స్ 55 దాకా మధ్యలో ఉండిన ఏ ఆస్పెక్ట్స్ లో అయినా సరే ఆ ఫ్యాక్ట్ పడితే దాని ప్రకారం ఆ పర్టికులర్ ఫ్యాక్ట్ ఆ పర్టికులర్ కేసుకి రిలవెంటే అని చెప్పి చెప్పొచ్చు. సో అటువంటి ఫ్యాక్ట్స్ ఏమైనా కోర్ట్ నోటీస్కి తీసుకొచ్చి సెక్షన్ 6 నుంచి సెక్షన్ 55 మధ్యన కనుక అటువంటి ఫ్యాక్ట్ ఏ కాన్సెప్ట్లో అయినా పడితే మేబీ మోటివ్, మేబీ ప్రిపరేషన్, మేబీ ఇంటెన్షన్, ఇట్లా ఏదైనా సరే మేబీ రిలేటింగ్ టు ఎక్స్పర్ట్ ఎవిడెన్స్, ఇలా ఏ టాపిక్ కిందన పడినా సరే అది ఏ ఆస్పెక్ట్ కిందన పడినా సరే అది ఆ కేసుకి రిలవెంటే అనక అది అట్లా కేసుకి రిలవెంట్ అని చెప్పి ఆ పార్టీ చెప్పుకోగలిగితే కోర్ట్ని కన్విన్స్ చేసుకోగలిగితే అప్పుడు కోర్టు ఆ ఫ్యాక్ట్ ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి చెబుతున్నారు. మదేవి గారు మ్యూట్ చేసుకోరా. రైట్. దిస్ ఇస్ part 1 of 136. And then part 2 అంటే సెకండ్ పారాగ్రాఫ్ లో ఏం చెబుతారంటే if the fact proposed to be proved is one of which evidence is admissible only upon proof of some other fact,
Such last mentioned fact must be proved before evidence is given of the fact first mentioned, unless the party undertakes to give proof of which fact. ఎట్లా చదివినా ఈ లాంగ్వేజ్ ఇస్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ యాక్చువల్లీ, అన్లెస్ అండ్ అంటిల్ యూఆర్ వెరీ మచ్ acquainted with the act and you have proficiency in English also. సో ఇదేం చెబుతుంది సింపుల్గా అంటే, ఏదైనా ఒక ఫ్యాక్ట్ అడ్మిసిబుల్ కావాలి అంటే కోర్టులో దానికి కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఏవైతే ఉన్నిందో ముందు అది ప్రూవ్ అయితేనే ఈ ఫ్యాక్ట్ కోర్టులో అడ్మిసిబుల్ అయితే అవుతుంది అనే కాన్సెప్ట్ ఎక్కడ చదువుకున్నా? ఎస్, అబ్సల్యూట్లీ. సో అటువంటి దానికి సంబంధించింది అనమాట ఇది. సో ఒక ఫ్యాక్ట్ ని కోర్టు రెలవెంటే అని చెప్పి యాక్సెప్ట్ చేయాలంటే దానికన్నా ముందు కనెక్టెడ్ ఫ్యాక్ట్ ఏమైతే ఉన్నిందో ముందు దాన్ని ప్రూవ్ చేయాలి. అది ప్రూవ్ చేస్తేనే ఈ ఫ్యాక్ట్ ని కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పేది ఈ సెకండ్ పారాగ్రాఫ్ అనమాట. ఇఫ్ ద ఫ్యాక్ట్ ప్రపోజ్ టు బి ప్రూవ్డ్ ఇస్ వన్, ఏ ఫ్యాక్ట్ అయితే ప్రూవ్ చేయాలనుకుంటున్నారో అది ఎటువంటిది అంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ విచ్ ద ఎవిడెన్స్ is admissible only upon proof of some other fact. వేరొక ఫ్యాక్ట్ ప్రూవ్ అయితేనే ఈ ఫ్యాక్ట్ కోర్టు అడ్మిసిబుల్ కింద రిలవెంట్ ఫ్యాక్ట్ కింద తీసుకుంటుంది అని చెప్తున్నారు. ఏం ప్రూవ్ చేయాలి? సచ్ లాస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్ మస్ట్ బి ప్రూవ్డ్ బిఫోర్ ద ఎవిడెన్స్ ఇస్ గివెన్ ఆఫ్ ద ఫస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్. ఫస్ట్ ఏదైతే ఫ్యాక్ట్ కోర్టుకి ఎవిడెన్స్ ఇస్తాను అనుకుంటున్నారో అది వేరొక ఫ్యాక్ట్ తో కనెక్ట్ అయినప్పుడు ఆ వేరొక ఫ్యాక్ట్ లాస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్ అవుతుంది. సో ఆ లాస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్ ని ఫస్ట్ ప్రూవ్ చేస్తేనే ఫస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్ ని కోర్ట్ ఎవిడెన్స్ కింద తీసుకుంటది అని చెబుతుంది. దానికి మళ్ళీ ఎక్సెప్షన్ ఏం చెబుతుందంటే, unless the party undertakes to give proof of such fact and the court is satisfied with such undertaking. ఏం చెబుతుంది? ఆ ఫస్ట్ ఫ్యాక్ట్ ని నేను కోర్టు వారికి ప్రూవ్ చేస్తాను అని అండర్టేకింగ్ ఆ పార్టీ ఇస్తేనే ముందు ఈ ఫ్యాక్ట్ ని, అప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఫ్యాక్ట్ ఏమైతే ఉన్నిందో దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటుందంట. I'll give you an example for this. Same thing of dying declaration. ఒక డైయింగ్ డిక్లరేషన్ కోర్టు యాక్యురేట్ డైయింగ్ డిక్లరేషన్ కింద యాక్సెప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ పార్టీ ఏం ప్రూవ్ చేయాల్సి ఉండే? ఎస్, ఏ వ్యక్తి ఏంటండి? డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా మేడం? అబ్బా, అదేనండి. ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పి ప్రూవ్ చేస్తేనే అప్పుడు ఈ డైయింగ్ డిక్లరేషన్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది. చనిపోయాడని ఎలా ప్రూవ్ చేస్తారు? ఆబ్వియస్లీ చాలా మార్గాలు ఉంటాయి. ఒకటి డెడ్ బాడీ చూపించవచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించవచ్చు, అంటే డెత్ సర్టిఫికేట్ చూపించవచ్చు, ఇట్లా ఏదైనా సరే. టు ఫస్ట్ కన్సర్న్ థింగ్ ఏమిటంటే, డైయింగ్ డిక్లరేషన్ ని కోర్ట్ యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ డిక్లరేషన్ ఇస్తూ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు చనిపోయారు అని కోర్టుని నమ్మించాలి. అప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒక ఫ్యాక్ట్, ద ఫస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్ ఏమైతే ఉందో డైయింగ్ డిక్లరేషన్, దాన్ని ప్రూవ్ చేయాలి అంటే ద లాస్ట్ మెన్షన్ ఫ్యాక్ట్, ఆ వ్యక్తి చనిపోయారు, అతని స్టేట్మెంట్ ని మరణ వాంగ్మూలం కింద యాక్సెప్ట్ చేయడానికి కోర్టుకి చెప్తున్నప్పుడు అతను చనిపోయారు అని చెప్పి ఫస్ట్ ప్రూవ్ చేయాలి. లేదంటే ప్రూవ్ చేస్తాను అండర్టేకింగ్ ఇవ్వాలి అని చెప్తున్నారు. అండర్టేకింగ్ అంటే ఏం రాసి ఇవ్వరు, కోర్టు వారికి చెప్తారనమాట. లేదు రాసి కూడా ఇస్తారు కొన్ని సెకండ్ విల్ బి ప్రూవ్డ్ షార్ట్లీ అని చెప్పి, రైట్? అండ్ ద థర్డ్ పారాగ్రాఫ్ ఏం చెబుతుందంటే, ఇది కూడా సెకండ్ పారాగ్రాఫ్ లాగే కనెక్టెడ్, చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఇఫ్ ద రెలవెన్సీ ఆఫ్ వన్ అలెజ్డ్ ఫ్యాక్ట్ డిపెండ్స్ అపాన్ అనదర్ అలెజ్డ్ ఫ్యాక్ట్ బీయింగ్ ఫస్ట్ ప్రూవ్డ్, the judge may in his discretion either permit evidence of the first fact to be given before the second fact is proved or require evidence to be given of the second fact. ఇది కూడా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఫ్యాక్ట్ మిగతా ఫ్యాక్ట్స్ తో కనెక్టెడ్ అయ్యింది, అది రిలవెంటే మరొక ఫ్యాక్ట్ కి అని చెప్పి ప్రూవ్ చేయాలి అంటే ఆ మిగతా రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో ముందు అవి ప్రూవ్ చేయాలి కోర్టుకి అని చెబుతారనమాట. I'll give you an example for this. Like, ఏం చెబుతారు ఇప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని మర్డర్ చేశారు అనే ట్రయల్ నడుస్తా ఉన్నింది. సో ఇక్కడ కోర్టుకి కావాల్సిన ఫ్యాక్ట్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఏమిటంటే ఏనే బిని చంపారు అని. కానీ ఇక్కడ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ తీసుకొస్తుంది అంటే, ఏ వాళ్ళ ఇంట్లో వస్తువులన్నీ అతను చనిపోక ముందు ఇట్లా స్కాటర్ అయిపోయి ఉన్నాయండి, ముందు రోజు వాళ్ళ ఏకి బికి తగాదా జరిగిందండి అని చెప్తారు. అరే ఇవన్నీ నాకెందుకు, అతని ఇంట్లో వస్తువులు అలా ఉంటే నాకెందుకు, నేనేం అడుగుతున్నాను, ఏ బిని చంపారా అంటే అప్పుడు
ఈ ప్రాసిక్యూషన్ కోర్టు వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయ్యా ఇది కనెక్టెడ్ ఫ్యాక్టే, ఆ ఇంట్లో వస్తువులు అట్లా చిందరవందరగా ఉండడానికి రీజన్ ఏమిటి అంటే వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. ఏ బిని చంపడానికి అటెంప్ట్ చేశారు. అక్కడ ఆల్రెడీ ఫైర్డ్ బుల్లెట్స్ యొక్క ఇవి ఆ గురి తప్పిన బుల్లెట్స్ యొక్క మార్క్స్ అవన్నీ ఆ ఇంటి దగ్గర ఉన్నాయి అని చెప్తారు. తో ఏమి ఇక్కడ ఏం ప్రూవ్ అవుతుంది అంటే ఇక్కడ మోటివ్ ప్రూవ్ అవుతుంది. ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి. ముందు ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి అంటే అతని మోటివ్ ప్రూవ్ చేయాలి. మోటివ్ ప్రూవ్ చేయాలంటే ఇంటెన్షన్. ఈ రెండు కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఎందుకు చంపాలనుకున్నాడు అనేది ఇంటెన్షన్. చంపడానికి ఏం ప్రయత్నాలు చేశాడు అవన్నీ రెలెవెంట్ సిర్కమ్స్టాన్సెస్. అండ్ అల్టిమేట్ గా ఎందుకు చంపాలి అనుకున్నాడు అనేది మోటివ్. సో ఇవన్నీ ఆ ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తాయండి. అటాక్ చేశాడన్న ఇవి ఉంటాయి కదా, వాళ్ళిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది అన్న దానికి ఏమేమి ఎవిడెన్స్ల కింద ఉన్నాయో ఆ ఇంట్లో ఆ సిర్కమ్స్టాన్సెస్ వాటిని అడ్మిట్ చేసుకోండి దయించి అని చెప్పి కోర్టు వారిని అడుగుతారు. ఇది ఇట్లా పైన అయితే అండర్టేకింగ్ ఇస్తారు, కిందన కనెక్టివిటీ ఉందని ప్రూవ్ చేస్తాడు. ఇంతే పై పారాగ్రాఫ్ కి కింద పారాగ్రాఫ్ కి తేడా. I'll read this again for you. If the relevancy of one alleged fact depends upon another alleged fact. సో ఇక్కడ రెండు ప్రూవ్ చేయాల్సిన రెండు ఫ్యాక్ట్స్ ఉన్నాయి, రైట్? అతన్ని బిని ఏనే చంపాడా, చంపితే ఎందుకు చంపాడు అనేది ఉన్నిందనుకో. సో ఫస్ట్ బీయింగ్ ప్రూవ్డ్ ద జడ్జ్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ ఎయిదర్ పర్మిట్, అంటే ఏనే చంపాడు అని చెప్పి ఉందనుకో, ఆ ఫస్ట్ ఫ్యాక్ట్ ప్రూవ్ అయింది అనుకోండి సమ్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ ద్వారా, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ద్వారా, వాట్ ఇట్ మే బి. ద జడ్జ్ మే ఇన్ హిస్ డిస్క్రిప్షన్ ఎయిదర్ పర్మిట్ ఎవిడెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యాక్ట్ టు బి గివెన్, అంటే ఏనే చంపాడు అని చెప్పి దానికి ఫర్దర్ ఎవిడెన్స్ ఇంకేదైనా ఉండుంటే అదైనా ఇవ్వడానికి కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. లేదా సెకండ్ ఫ్యాక్ట్స్, కనెక్టెడ్ ఫ్యాక్ట్స్, ఇంటెన్షన్, మోటివ్ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ముందు అవి ప్రూవ్ చేయండి, అప్పుడు ఏనే చంపాడన్న ఫ్యాక్ట్ నేను తీసుకుంటాను అని చెప్పి కోర్టు అంటుంది అనమాట. ఇది అర్థమైందా? సో కోర్టు ఏ ఫ్యాక్ట్స్ ని అడ్మిసిబుల్ గా తీసుకుంటుంది అంటే ఓన్లీ మనం సెక్షన్ 5 లో చదువుకున్నాం, ఓన్లీ రెలెవెంట్ ఫ్యాక్ట్ లేదా ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించి కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఏమైతే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించిన ఫ్యాక్ట్ కానీ, అంటే ఏ ఫ్యాక్ట్ అయితే ఇష్యూలో ఉన్నిందో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ, లేదంటే రిలెవెంట్ ఎవిడెన్స్ అయినా సంబంధిత ఎవిడెన్స్ ఏమైనా ఉండుంటే విచ్ ఫాల్స్ బిట్వీన్ సెక్షన్ 6 to 55 ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వాటిని మాత్రమే ఎవిడెన్స్ కింద తీసుకుంటుంది, ఇంకా దేన్ని తీసుకోదు అన్న. సో ఇక్కడ దాకా బాగానే ఉంది, అది అర్థమైంది. సో కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అన్నిటినీ ఎవిడెన్స్ కింద తీసుకుంటుందా, అన్ని అడ్మిసిబుల్లా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇది తెలియాలి అంటే ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపేశాడు, ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఏదో అతను టార్చర్ చేస్తున్నాడని. సో చంపి వచ్చిన రోజు సి అనే వ్యక్తి అతని వైఫ్ సికి కన్ఫెస్ చేస్తాడు, అరే నేను అతన్ని చంపేశాను ఇప్పుడే, అతని పీడ విరగడైపోయింది మనకి, ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి వైఫ్ కి కన్ఫెస్ చెప్తాడనమాట స్టేట్మెంట్. రేపు పొద్దున్న ట్రయల్ జరుగుతుంది. ఇప్పుడు వైఫ్ కి ఇచ్చిన స్టేట్మెంట్ కోర్టులో అది రిలవెంటే కదా, అతను చంపాడన్న ఫ్యాక్ట్ రిలవెంటే కదా, వైఫ్ కి వచ్చి చెప్పారు, ఎవరో ఒకరికి చెప్పారు. వైఫ్ సాక్ష్యం ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఇప్పుడు? ఎందుకు ఇవ్వకూడదు? ఇవ్వకూడదు మేడం. ఎందుకు ఇవ్వకూడదు? మ్యారేజ్ లో ఎస్, మనం చదువుకున్నాం అక్కడ ఏం కమ్యూనికేషన్స్ అవి, ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్స్ లోని కమ్యూనికేషన్స్ మేడ్ డ్యూరింగ్ ద మ్యారేజ్ ఆర్ నాట్ సపోజ్ టు బి ప్రూవ్డ్ టు ప్రొటెక్ట్ ఈ మ్యారిటల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉండినాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ ని సొసైటీలో ప్రొటెక్ట్ చేయడానికని ఈ ప్రొవిజన్ ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట, రైట్? సో అందుకని ఇప్పుడు కానీ అది రిలవెంట్ ఫ్యాక్టే కదా, మరి రిలవెంట్ ఫ్యాక్ట్స్ అన్నిటికీ సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు కదా, ఇది ఎందుకు ఇవ్వకూడదు అంటే చట్టం ఎక్కడెక్కడైతే కొన్ని ఫ్యాక్ట్స్ దో దే ఆర్ రిలవెంట్ దే ఆర్ నాట్ అడ్మిసిబుల్ అని చెప్పిందో అటువంటి ఫ్యాక్ట్స్ ని తీసుకోదు. సో రిలవెన్సీకి అడ్మిసిబిలిటీకి తేడా తెలిసే తీరాలి, ఈ సెక్షన్ అందుకే అంత ఇంపార్టెంట్. సో ఒక ఫ్యాక్ట్ పర్టికులర్ కేసులో అడ్మిసిబుల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ కోర్టులో ఉండిన జడ్జ్ గారు డిసైడ్ చేస్తారు అని చెబుతారు. ఏదైనా ఫ్యాక్ట్ కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇది ఆ పర్టికులర్ కేసుకి ఎలా కనెక్టెడ్, ఎట్లా రిలవెంట్, ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ ని మీరు తీసుకొచ్చారు కదా ఎవిడెన్స్ కింద తీసుకోమన్నారు, ఎట్లా కనెక్టెడ్ అని చెప్పి అడుగుతుందంట. అండ్ దెన్ ఏమైనా కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఉంటే ఫస్ట్ ఏ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలి, లేకపోతే ఏ ప్రూఫ్ అడగకుండా ముందు ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయొచ్చా అనేది కూడా ఆ డిస్క్రిప్షన్ జడ్జ్ మీద ఉంటుంది అని చెప్పి సెక్షన్ 136 చెబుతోంది. ఇది క్లియరా? రైట్. దీనికి ఒక ఇలిస్ట్రేషన్ ఏం తీసుకోవచ్చు అంటే ఈ లాస్ట్ 2 పారాగ్రాఫ్స్ కి ఒక సెకండరీ ఎవిడెన్స్ కనుక కోర్టులో ఇవ్వాలంటే ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ ఎవిడెన్స్
సెకండరీ ఎవిడెన్స్ కోర్టులో వారు అడ్మిట్ చేసుకోవాలి. మనం సెకండరీ ఎవిడెన్స్ కోర్టులో ఇవ్వాలి అంటే ఫస్ట్ ఏం ప్రూవ్ చేయాల్సి ఉంటుందండి? ఎప్పుడు సెకండరీ ఎవిడెన్స్ ఎస్ అబ్సల్యూట్లీ. ప్రైమరీ ఎవిడెన్స్ ఇవ్వడానికి ఎక్కడైతే స్కోప్ లేదో ఆ డాక్యుమెంట్ పోయి ఉండొచ్చు, లేకపోతే కాలిపోయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరి పొజిషన్లో అయినా ఉండుండొచ్చు. ఇట్లా అన్ని చదువుకున్నాం కదా సెక్షన్ 65లో. ఆ కండిషన్స్ లో ఎప్పుడైనా సరే ఇది పడితే కనుక ప్రైమరీ డాక్యుమెంట్ లేదు అని చెప్పి ఫస్ట్ కోర్టుకి ప్రూవ్ చేసినప్పుడు మాత్రమే సెకండరీ ఎవిడెన్స్ కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇట్లా అన్నమాట. ఒక ఫ్యాక్ట్ ఇంకొక ఫ్యాక్ట్ కి కనెక్టెడ్ అయి ఉన్నప్పుడు ఫస్ట్ దాన్నే ప్రూవ్ చేయాలి అని చెప్పి సెకండ్ పారాగ్రాఫ్ చెప్తుంది. ఫస్ట్ దాన్ని ప్రూవ్ చేయాలా, దాన్ని ప్రూవ్ చేయక్కర్లేకుండా ఇంకా దానికి సంబంధించిన రిలవెంట్ ఫ్యాక్ట్స్ ఏమైనా ప్రూవ్ చేయొచ్చా? లైక్ ఐ సెడ్ బిఫోర్, ఈ మోటివ్, ఈ ఇంటెన్షన్, ఇటువంటివి ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే అట్లా ప్రూవ్ చేయొచ్చా అంటే ఎస్, అది జడ్జ్ డిస్కషన్ అని చెప్పి థర్డ్ పారాగ్రాఫ్ చెబుతుంది. దట్ ఈస్ 136. అండ్ దెన్ 137 చెబుతుంది ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. కొన్ని వర్డ్స్ కి ఇవి నిర్వచనం ఇస్తుంది అనమాట. ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఏమిటి, క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, రీ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి అనే పదాలకి అర్థం చెబుతుంది 137. 137లోను ఫస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటే ఏమిటి అంటే ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై ద పార్టీ హూ కాల్స్ హిమ్ షల్ బి కాల్డ్ హిస్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్. ఏ విట్నెస్ నైతే ఏ పార్టీ తనకి ఫేవరబుల్ గా పిలుచుకుంటుందో, తన బదులు ఎవిడెన్స్ ఇవ్వమని, తనకి ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వమని ఏ పార్టీ అయితే ఏ విట్నెస్ ని పిలిచి ఎగ్జామిన్ చేస్తున్నారో కోర్టులో, అటువంటి ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అంటారట. అండ్ దెన్ క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఏమిటి అంటే ద ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై అడ్వర్స్ పార్టీ. ఇప్పుడు వారు పిలిచిన ఫస్ట్ ఏ పార్టీ అయితే ఆ విట్నెస్ ని పిలిచారో ఆ విట్నెస్ ని ఆపోజిట్ పార్టీ ఎగ్జామిన్ చేస్తే దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్. అడ్వర్స్ పార్టీ అంటే ఆపోజిట్ పార్టీ ఎగ్జామిన్ చేస్తే దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు. అండ్ దెన్ రీ ఎగ్జామినేషన్ అంటే ఏ పార్టీ అయితే తనకి ఫేవరబుల్ గా కోర్టులో సాక్ష్యం చెప్పమని విట్నెస్ తెచ్చుకున్నారో, లైక్ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ లో వారి క్రాస్ ఎగ్జామినేషన్ లో కనుక ఏదైనా కంటెంట్ చెప్పుండుంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వీళ్ళకి ఫేవరబుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి రీ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయొచ్చు అని చెప్తా. అంటే అట్లా మళ్ళీ సేమ్ పార్టీని పిలిచి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కనుక ఏమైనా ఏ పార్టీ అయితే ఏ విట్నెస్ ని పిలిచారో తనకి ఫేవరబుల్ గా కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వమని అదే పార్టీని మళ్ళీ ఎగ్జామిన్ చేస్తే, క్రాస్ ఎగ్జామినేషన్ తరువాత మళ్ళీ సేమ్ పార్టీని ఏ పార్టీ అయితే పిలుస్తున్నారో ఆ పార్టీ సేమ్ విట్నెస్ ని మళ్ళీ ఎగ్జామిన్ చేస్తే దాన్ని రీ ఎగ్జామినేషన్ అంటారు అని చెప్పి నిర్వచించారు. దిస్ బీయింగ్ ద బ్యాక్గ్రౌండ్, మిగతా సెక్షన్స్ చదువుకుందాం. 138 ఏం చెబుతుందంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు ఎగ్జామినేషన్ జరగడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది కదా, ఎట్లా జరగాలి, ఫస్ట్ ఏ ఎగ్జామినేషన్ జరగాలి, పైన 3 కైండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చెప్పారు కదా, విట్నెస్ ని ఇట్లా ఎగ్జామిన్ చేయాలి అని. సో వాట్ ఆర్డర్ ఏమిటి అంటే ఫస్ట్ చీఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనం చీఫ్ ఎగ్జామినేషన్ అంటాం కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ అనమాట, రైట్? అండ్ దెన్ ఇఫ్ అడ్వర్స్ పార్టీ సో డిజైర్స్, అప్పుడు వారిని ఆపోజిట్ పార్టీ కనుక ఎగ్జామిన్ చేయాలనుకుంటే అటువంటి వ్యక్తిని చేసిన ఎగ్జామినేషన్ ఏమైతే ఉందో అది క్రాస్ ఎగ్జామినేషన్, అది సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ మళ్ళీ సేమ్ పార్టీ అదే పర్సన్ ని సేమ్ విట్నెస్ ని పిలిచి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఏదైనా క్రాస్ లో చెప్పిన దానికి సంబంధించి ఏదైనా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ కనుక చెప్పించుకోదలుచుకుంటే దాన్ని రీ ఎగ్జామినేషన్ అంటారు. అండ్ దెన్ ఇది ఆర్డర్ అని చెప్తున్నారు. ఫస్ట్ చీఫ్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది ఆ విట్నెస్ కి సంబంధించి, తర్వాత కావాలి అనుకుంటే అవసరం అనుకుంటే రీ ఎగ్జామినేషన్ కూడా జరిపించుకోవచ్చు, జరుగుతుంది అని చెప్పి. సో దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. ఫస్ట్ చీఫ్, రెండు క్రాస్, తర్వాత రీ ఎగ్జామినేషన్, రైట్? డైరెక్షన్ ఆఫ్ రీ ఎగ్జామినేషన్. ద రీ ఎగ్జామినేషన్ షల్ బి డైరెక్టెడ్ టు ఎందుకు రీ ఎగ్జామినేషన్ అనేది, రీ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, సేమ్ పార్టీని మళ్ళీ పిలిచి ఏదైనా చెప్పించుకుంటే దాన్ని రీ ఎగ్జామినేషన్ అంటారు. ఏం చెప్పించుకుంటారు అనే దానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అనమాట. The re-examination shall be conducted to the explanation of the matters referred to in cross-examination అని చెప్పాను కదా. ఇప్పుడు ఏ పార్టీ అయితే ఒక విట్నెస్ ని పిలిచి తనకి ఫేవరబుల్ గా ఏదైనా సబ్స్టాన్స్ చెప్పించుకున్నారు అనుకోండి, ఏదైనా ఫ్యాక్ట్స్, ఆ ఫ్యాక్ట్స్ ని కాంట్రడిక్ట్ చేస్తూ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆపోజిట్ పార్టీ ఏదైనా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, వీరు ఏదో ఒక సమాధానం చెప్తారు కదా. సో దాన్ని ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడం కోసం మళ్ళీ సేమ్ పార్టీ ఎవరైతే ఆ విట్నెస్ ని పిలిచారో ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వమని
మళ్ళీ ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో చెప్పిన కంటెంట్ ఏమైతే ఉన్నిందో దాన్ని మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడానికి రీ-ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పి ఇది చెబుతుందన్నమాట. ది రీ-ఎగ్జామినేషన్ షల్ బి డైరెక్టెడ్ టు the explanation of matters referred to in the cross examination, and if new matters is by permission of court introduced in re-examination, the address party may further cross examine. మళ్ళీ re-examination లో ఏదైనా కొత్త మ్యాటర్ బయటకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఆపోజిట్ పార్టీ క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ద ఎగ్జామినేషన్ ఇన్ ద కోర్ట్ గోస్ అని చెప్పి చెబుతున్నారు ఇన్ రిలేషన్ టు విట్నెసెస్. And then 139 చెబుతుంది క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్స్ కాల్డ్ టు ప్రొడ్యూస్ అ డాక్యుమెంట్. ఏదైనా ఒక వ్యక్తిని, ఆ లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఏదైనా వ్యక్తిని డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పి కోర్టు సమన్ చేసినప్పుడు, ఆ వ్యక్తి కోర్టుకు వచ్చి డాక్యుమెంట్ మాత్రమే ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి విట్నెస్ అవ్వరు. ఓన్లీ డాక్యుమెంట్ ఇవ్వడానికి కోర్టుకు వచ్చే డాక్యుమెంట్ ఇవ్వమన్నాడు, డాక్యుమెంట్ ఇస్తారు, అతన్ని విట్నెస్ కింద చేసి అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి లేదు ఆ డాక్యుమెంట్ లో కంటెంట్స్ కి సంబంధించి అని చెప్పేది 139. I'll read the section for you. Cross examination of person called to produce a document. A person summoned to produce a document doesn't become a witness. వారు witness కింద అవ్వరు. Doesn't become a witness by a mere fact that he produced a document. డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ప్రొడ్యూస్ చేయమని మాత్రమే పిలిచిన వ్యక్తిని విట్నెస్ అని పిలవరు. యాజ్ సచ్, బికాస్ ఈస్ నాట్ ఎ విట్నెస్, హీ కెన్ నాట్ బి క్రాస్ ఎగ్జామిన్డ్ అన్లెస్ అండ్ అంటిల్ హీస్ కాల్డ్ యాజ్ ఎ విట్నెస్. ఆ వ్యక్తిని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి అంటే మళ్ళీ అతన్ని విట్నెస్ కింద మాత్రమే పిలవాలి. ఇందాక డాక్యుమెంట్ ఇవ్వడానికి మాత్రమే పిలిచారు, ఆ విట్నెస్ ని కనుక క్రాస్ ఎగ్జామిన్ చేయాలి ఆ డాక్యుమెంట్ కి సంబంధించి అనుకుంటే అతన్ని విట్నెస్ కింద సమన్ చేయాలి కోర్టులో, అప్పుడు మాత్రమే అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పి 139 చెబుతుంది. క్లియరా? నా క్లియర్ మేడం. 140 చెబుతుంది విట్నెసెస్ టు క్యారెక్టర్. క్యారెక్టర్ కి సంబంధించి ఏదైనా ఎవిడెన్స్ ఇవ్వడానికి ఒక విట్నెస్ ని కోర్ట్ కి పిలిచినప్పుడు ఏ పార్టీ అయినా సరే హీ క్యాన్ బి క్రాస్ ఎగ్జామిన్డ్ అండ్ రీ ఎగ్జామిన్ అని చెప్పి చెబుతున్నారు. సో కోర్టులో ఏ అండ్ బికి మధ్యన ఒక ఇష్యూ నడుస్తుంది. సో ఏ క్యారెక్టర్ మంచిదని చెప్పించుకోవడానికి ఏ ఒక విట్నెస్ ని కోర్టుకి పిలుచుకున్నారు అతనికి ఫేవరబుల్ గా చెప్పడానికి. సో అతను ఏ యొక్క క్యారెక్టర్ కోసం మాట్లాడడానికి వచ్చాడనమాట. బికాస్ ఇటువంటివి ఎక్కడ రిలవెంట్ అవుతాయంటే క్యారెక్టర్ ఎప్పుడు ఒకటి యునో 376 కేసెస్ ఉంటాయి కదా, అలాంటి ఫిమేల్ అసాల్ట్ కి సంబంధించిన కేసెస్ ఉంటాయి కదా, అటువంటివి లేదు డిఫమేషన్ కి సంబంధించి. ఈ రెండు విషయాల్లో క్యారెక్టర్ కి సంబంధించి క్వశ్చన్ కంపల్సరీ ఉత్పన్నం అవుతుందన్నమాట. సో అటువంటప్పుడు క్యారెక్టర్ మంచిదా చెడ్డదా అవన్నీ కూడా మనం చదువుకున్నాం. క్రిమినల్ కేసెస్ లో క్యారెక్టర్ కి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు, సివిల్ కేసెస్ లో ఇవ్వచ్చు ఇవ్వకూడదు, ఇవన్నీ చదువుకున్నాం కదా. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక విట్నెస్ ని క్యారెక్టర్ కి సంబంధించి విట్నెస్ ఇవ్వడానికి కోర్ట్ కి సమన్ చేసినప్పుడు అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు, రీ ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పి చెబుతున్నారు అనమాట. దిస్ ఇస్ 140. అండ్ దెన్ 141 స్పీక్స్ అబౌట్ లీడింగ్ క్వశ్చన్స్. లీడింగ్ క్వశ్చన్స్ అంటే ఏమిటి అనే దానికి నిర్వచనం ఇస్తుంది సెక్షన్ 141. ఏం చెబుతుందంటే ఎనీ క్వశ్చన్ సజెస్టింగ్ ద ఆన్సర్ which the person putting it wishes or expects to receive it is called a leading question. ఏ వ్యక్తి అయితే కోర్టులో ఒక క్వశ్చన్ పోజ్ చేస్తున్నారో విట్నెస్ కి, అదే క్వశ్చన్ లో సమాధానం కూడా ప్రొవైడ్ చేస్తూ అతన్ని అడిగితే కనుక ఏ క్వశ్చన్ కి అయితే అందులోనే ఆన్సర్ కలిగి ఉంటుందో అటువంటి క్వశ్చన్ ని లీడింగ్ క్వశ్చన్ అంటారు అని చెప్పి చెప్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విట్నెస్ ని ఒక పార్టీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు పలానా రోజున పలానా డేట్ కి ఏ బిని మర్డర్ చేయడం చూసారు కదా అంటే అసలు జనరల్ గా క్వశ్చన్ ఎట్లా అడగాలి, మీరు మర్డర్ చూసారా, ఎవరిని చంపడం చూసారు, ఏ టైంకి చూసారు, ఇట్లా అలా అడగాలి జనరల్ గా క్వశ్చన్స్ అయితే. కానీ ఈ క్వశ్చన్ లో ఏముందంటే ఆన్సర్ అందులోనే ఉంది, మీరు పలానా టైంకి పలానా రోజు పలానా వ్యక్తిని చంపడం చూసారు కదా అంటే అన్ని ఆన్సర్స్ అందులోనే ఉన్నాయి. అతను ఏమంటాడు, సింపుల్ గా ఎస్ అంటాడు అనమాట. సో ఏ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఎస్ ఆర్ నో అవుతుందో, ఏ క్వశ్చన్ లో అయితే ఆన్సర్ ఇండికేట్ చేయబడుతుందో అటువంటి క్వశ్చన్ ని లీడింగ్ క్వశ్చన్స్ అంటారు అని చెబుతుంది అనమాట. సో ఆ లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు అడగొచ్చు ఎప్పుడు అడగకూడదు కింద ప్రొవిజన్స్ లో రాసి ఉంటుంది. 142 లో చెబుతారు వెన్ దే మస్ట్ నాట్ బి ఆస్క్డ్. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే అడగండి, నేను మళ్ళీ చెబుతాను, నో ఇష్యూ, రైట్. సెక్షన్ 142 చెబుతుంది వెన్ దే మస్ట్ నాట్ బి ఆస్క్డ్. దే అంటే ఇక్కడ లీడింగ్ క్వశ్చన్స్ ఎప్పుడు కోర్టులో అడగకూడదు, ఎప్పుడు కోర్టు వారు అనుమతించరు అనేది చెబుతుంది అనమాట. లీడింగ్ క్వశ్చన్స్
must not be objected. Leading questions must not, if not objected to by the adverse party. ఇది ఇట్లా కన్నా ఎట్లా చదువుకోవచ్చు అంటే leading questions must not be asked in examination in chief or in re-examination except with the permission of a court unless the party to the the adverse party has objected it. ఏం చెప్తున్నా అంటే లీడింగ్ క్వశ్చన్ ఎప్పుడు అడగకూడదు అంటే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ లో అడగకూడదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ లో విట్నెస్ వచ్చి ఏం చెప్తారంటే ఆ పార్టీకి అనుగుణంగా ఏం చెప్పాలనుకుంటున్నారో అది వారు స్వయానా చెప్పాలి. మీరు ఇలా చెప్పండి అన్నట్టు క్లూ ఇస్తూ మనం ఏం క్వశ్చన్స్ అక్కడ అడగకూడదు అనమాట. సో అందుకని చీఫ్ ఎగ్జామినేషన్ లో అయితే లీడింగ్ క్వశ్చన్స్ అడగకూడదు అని ఇక్కడ రాసిందా, దానికి ఏం పాయింట్ పెట్టారు? జనరల్ గా అందరూ ఏం చెప్తారంటే లీడింగ్ క్వశ్చన్స్ చీఫ్ లో అడగకూడదు అని చెప్పేస్తారు. అడగొచ్చు. ఎప్పుడు అడగకూడదు అంటే అడ్వర్స్ పార్టీ కంటెండ్ చేసినప్పుడు మాత్రమే. ఇది లీడింగ్ క్వశ్చన్ అడుగుతున్నారండి అట్లా అడగకూడదండి అని చెప్పి అడ్వర్స్ పార్టీ అపోజ్ చేసినప్పుడు మాత్రమే లీడింగ్ క్వశ్చన్ అడగకూడదు. వాళ్ళు అడ్వర్స్ పార్టీ గమ్ముగా ఉన్నారనుకో ఆపోజిట్ పార్టీ, ఆవిడ మీరు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ ఏం చెప్పింది, లీడింగ్ క్వశ్చన్స్ మస్ట్ నాట్ ఇఫ్ ఆబ్జెక్టెడ్ బై అడ్వర్స్ పార్టీ. అంటే ప్రొవిజన్స్ క్షుణ్ణంగా ఎందుకు చదువుకోవాలంటే అడ్వకేట్ ఎప్పుడు లూప్ హోల్స్ ఎత్తుకుంటాడు, చట్టంలోనూ లూప్ హోల్స్ ఎత్తుకుంటాడు. లూప్ హోల్స్ ఎక్కడ కనపడుతుంది అంటే ఆ లాంగ్వేజ్ లోనే కనపడుతుంది. అందుకే చట్టంలో రాసిన ప్రతి అక్షరం క్షుణ్ణంగా చదువుకోవాలి. దాన్ని మనం ఎట్లా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, దాన్ని ఎట్లా కాంట్రడిక్ట్ చేసుకోవచ్చు అనేవి కూడా ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. కాబట్టి అందుకని ప్రతి సెక్షన్ క్లియర్ గానే చదువుకోవాలి అనమాట. రైట్. Leading questions must not be if objected by the adverse party be asked in the chief examination. అంటే adverse party కనుక object చేస్తే అడగకూడదు చీఫ్ ఎగ్జామినేషన్ లో. రైట్. ఆర్ రీఎగ్జామినేషన్ లో కూడా అడగకూడదు. ఎక్సెప్ట్ విత్ ఇన్ కేస్ అడగాల్సి వస్తే కోర్టు పర్మిషన్ తో అడగొచ్చు. లేదు అవతల పార్టీ ఆబ్జెక్ట్ చేయకపోతే అడగొచ్చు. ఈ రెండు సెనారియోస్ లో చీఫ్ ఎగ్జామినేషన్ లో కానీ రీఎగ్జామినేషన్ లో కానీ లీడింగ్ క్వశ్చన్స్ అడగొచ్చు, లేదంటే అడగకూడదు అని చెప్పి ఈ 142 కాన్సెప్ట్ అన్నమాట. రైట్. And the court shall permit the leading questions as to matters which are introductory and disputed. మూడో తరుణంలో ఎప్పుడు కోర్టు కోర్ట్ పర్మిట్ చేస్తే అడగొచ్చు లీడింగ్ క్వశ్చన్స్ అని చెప్పారు కదా. సో కోర్ట్ ఎప్పుడు పర్మిట్ చేస్తుందంటే ఏ ఫ్యాక్ట్స్ అయితే ఇంట్రడక్టరీ ఫ్యాక్ట్స్ లేకపోతే అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్, అంటే దానికి సంబంధించి డిస్ప్యూటే లేదు. మీ పేరు నారాయణ కదా అని అడిగారు. నారాయణ అని ఆల్రెడీ అక్కడ రాసే ఉంటుంది, అతను కూడా చెప్తాడు నా పేరు నారాయణ అని. సో ఇప్పుడు మీ పేరు నారాయణ కదా అనేది ఇట్స్ లీడింగ్ క్వశ్చన్. లైక్ మీ పేరు ఏమిటి అని అడగాలి జనరల్ గా, అంతేగాని మీ పేరు ఇది కదా అని అడగరు. సో అట్లా అడిగితే అంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉండినాయో, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, అంత కాంప్లికేటెడ్ గా చెప్పకుండా చాలా కొంచెం నీట్ గా అర్థం అవ్వడానికి అట్లా చెప్పాను అనమాట. ఈ సింపుల్ గా లైక్ సో ఏ ఫ్యాక్ట్ అయితే డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ కాదో దానికి సంబంధించి లీడింగ్ క్వశ్చన్ అడగచ్చు అని చెప్తున్నారు అనమాట. రైట్. అప్పుడు కోర్టు పర్మిట్ చేసేది చీఫ్ లోను. స్క్రీన్ చేంజ్ చేయడం స్క్రీన్ 141 వరకు. యా ఓకే. మీరు నేను 10 సార్లు ఇది చెప్పలేనండి. మీ బేరాక్ లేకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళి ఎట్లా రాస్తారండి? రేపు ఎవిడెన్స్ అట్లా క్వశ్చన్స్ వస్తే ఎందులో చూసి రాస్తారు? బేరాక్ లేదా మీ దగ్గర? మేడం మీరు కాదు, ఇందాక అడిగిన వ్యక్తి గురించి చెప్తున్నా. సరే వాట్ ఎవర్, బట్ ప్లీజ్ మీ బేరాక్స్ మీరు క్యారీ చేస్తే ఏ ప్రొవిజన్ ఎక్కడుందో కళ్ళతో ఆ పుస్తకంలో చూస్తారు కాబట్టి మీకు కొంచెం మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. ఈ స్క్రీన్ మీద చూసి మీకు ఎంతసేపు గుర్తుంటుందండి. సో యువర్ విష్ లైక్. సో ఇంకా నెక్స్ట్ సెక్షన్ ఏమిటంటే 144 142 చెప్పాను కదా ఎప్పుడు అడగకూడదు లీడింగ్ క్వశ్చన్స్ అని. 143 చెప్తుంది వెన్ దే మే బి ఆస్క్డ్. లీడింగ్ క్వశ్చన్ ఎప్పుడు అడగొచ్చు అనేది చెప్తుంది. చీఫ్ లో అడగకూడదు, చీఫ్ ఎగ్జామినేషన్ లో అడగకూడదు, రీ ఎగ్జామినేషన్ లో అడగకూడదు. మరి ఏ ఎగ్జామినేషన్ లో అడగొచ్చు అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లో అడగొచ్చు అని చెప్తుంది. లీడింగ్ క్వశ్చన్స్ మే బి ఆస్క్డ్ ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్. అంతే 144 లో చెబుతుంది ఎవిడెన్స్ యాజ్ టు మ్యాటర్స్ ఇన్ రైటింగ్. ఇది కూడా ఈ లాంగ్వేజ్ కూడా చాలా థిక్కగా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ నేను సింప్లిఫై చేసి చెప్పడానికి ట్రై చేస్తాను. ఎనీ విట్నెస్ మే బి ఆస్క్డ్ whilst under examination. Whilst is while under examination, whether any contract, grant or the disposition or property as to which he is giving evidence was not contained in a document
And if he says that it was, or if he is about to make a statement as to contents of a document which is in the opinion of the court ought to be produced, the adverse party may object to such evidence being given until such document is produced. ఇట్లా అర్థం కాలేదు కదా? ఏం చెప్తుందంటే సెక్షన్ మనం 91, 92 చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాం? ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ, గ్రాంట్ కానీ, డిస్పోజిషన్ కానీ, రైట్, ఒక డాక్యుమెంట్ ఫామ్ లో పెట్టబడి ఉంటే, రిటర్న్ ఫామ్ లో పెట్టబడి ఉంటే, అటువంటి కాంట్రాక్ట్ ని కానీ, గ్రాంట్ ని కానీ, డిస్పోజిషన్ కానీ, అందులో టర్మ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడైనా డిస్ప్యూటెడ్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే వాటిని ప్రూవ్ చేసుకోవాలి తప్పితే ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు అని 91, 92 సెక్షన్స్ లో మనం చదువుకున్నాం. సో దానికి సంబంధించిన సెక్షన్ అన్నమాట. సో ఏదైనా ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి, గ్రాంట్ కి సంబంధించి, డిస్పోజిషన్ కి సంబంధించి ఎవరైనా ఒక విట్నెస్ వచ్చి ఒక సాక్ష్యం ఇవ్వదలుచుకుంటే అడ్వర్స్ పార్టీ ఇమ్మీడియట్ గా అడిగే క్వశ్చన్ ఏమిటంటే, బాబు దీనికి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఉందా, ఈ కాంట్రాక్ట్ ఏదైనా రిటర్న్ ఫామ్ లో ఉందా? ఎస్ అని చెప్పాడు అనుకో, అయితే మీరు ఇంటికి వెళ్ళిపోయా డాక్యుమెంట్ తీసుకురండి, డాక్యుమెంట్ కోర్టులో డిపాజిట్ చేశాక దానికి సంబంధించిన కంటెంట్స్ మీరు అప్పుడు ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి అవుతుందండి, అదర్వైజ్ లేదు. సెక్షన్ 91 అండ్ 92 బార్ చేస్తుంది మీ ఎవిడెన్స్ అని చెబుతుంది అనమాట. సో సింప్లీ ఏం చెప్తున్నారు, ఒక కాంట్రాక్ట్ కానీ, గ్రాంట్ కానీ, డిస్పోజిషన్ కానీ రాతపూర్వకంగా ఒక డాక్యుమెంట్ లో కలిగి ఉంటే ఎప్పుడైనా వాటికి సంబంధించి, అంటే కాంట్రాక్ట్ లో ఒక టర్మ్ కి సంబంధించి, ఒక కండిషన్ కి సంబంధించి గొడవ జరిగింది అనుకోండి, ఆ ఇద్దరు పార్టీస్ కోర్టుకు వచ్చి కొట్టుకుంటున్నారు అనుకోండి, సో దాన్ని అందులో ఈ కంటెంట్, ఆ కాంట్రాక్ట్ లో ఈ కంటెంట్ ఉందని ఒక పార్టీ అంటారు, లేదని ఇంకో పార్టీ అంటారు. సో ఉందా లేదా అని చెప్పడానికి విట్నెస్ ని పిలిపించి నోటి మాటతో చెప్పించుకోవడానికి కుదరదు. ఫస్ట్ చెప్పించుకోవచ్చు, ఎప్పుడు చెప్పించుకోవచ్చు? ముందు ఆ డాక్యుమెంట్ కోర్టులో డిపాజిట్ చేయండి. డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్ ఎప్పుడు డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి, దాన్ని మాత్రమే ప్రైమరీ ఎవిడెన్స్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా. అండ్ డైరెక్ట్ ఎవిడెన్స్ షుడ్ ఆల్వేస్ బి డైరెక్ట్ బికాస్ అది బెస్ట్ ఎవిడెన్స్ రూల్. సో ఇన్ని కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి దీనికి. ఇది ఒక సెక్షన్ అంత ఈజీగా, అంటే దాని కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అన్ని మీకు తెలియకపోతే సెక్షన్ అర్థం కాదనమాట. సో 91, 92 ప్రకారం ఏదైనా ఒక కాంట్రాక్ట్ కానీ, గ్రాంట్ కానీ, డిస్పోజిషన్ కానీ డాక్యుమెంట్ లో ఉండినప్పుడు అందులో ఉండిన కంటెంట్స్ కి సంబంధించి ఎవరైనా పార్టీ ఒక విట్నెస్ ని పిలిపించి ఆరల్ గా చెప్పించుకోవాలని అనుకుంటే కుదరదు. ఫస్ట్ ఆ డాక్యుమెంట్ కోర్టులో మాత్రమే డిపాజిట్ చేసి అప్పుడు కావాలంటే సెకండరీ ఎవిడెన్స్ కింద చెప్పించుకోవచ్చు. లేదు ఆ డాక్యుమెంట్ పోయింది, ఇటువంటివి ఉంటాయి కదా, సెకండరీ ఎవిడెన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ బికాస్ ప్రైమరీ ఎవిడెన్స్ పోయింది కాబట్టి అప్పుడు సెకండరీ ఎవిడెన్స్ కింద దీన్ని యాక్సెప్ట్ చేయండి అని జెరాక్స్ కాపీ ఏదో డిపాజిట్ చేసుకొని అప్పుడు దానికి సంబంధించి ఓరల్ కంటెంట్స్ ఇవ్వడానికి ఎవిడెన్స్ కింద విట్నెస్ ని పిలిపించుకోవచ్చు. అది కూడా మనం సెకండరీ ఎవిడెన్స్ లో ఒక పార్ట్ కింద చదువుకుంటాం. వాట్ ఈస్ సెకండరీ ఎవిడెన్స్ అంటే ఓరల్ కంటెంట్స్, ఓరల్ deposition as to the contents of the document కూడా సెకండరీ ఎవిడెన్స్ అవుతుంది. ఎవరు ఎప్పుడు ఇస్తే, ఏ వ్యక్తి అయితే ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం చూసారో ఆ వ్యక్తి ప్రైమరీ ఎవిడెన్స్ పోయినప్పుడు అతను వచ్చి నోటి మాట ద్వారా ఆ డాక్యుమెంట్ లో కంటెంట్స్ నేను చూసానండి అని చెప్పి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఈ 2 circumstances లో మాత్రమే ఇక్కడ పర్టికులర్ గా కాంట్రాక్ట్, గ్రాంట్ అండ్ డిస్పోజిషన్ కి సంబంధించి మాత్రమే మాట్లాడుతుంది, మిగతా డాక్యుమెంట్స్ కాదు. సో వాటిలో ఏదైనా కాంట్రడిక్షన్ వచ్చి ఇష్యూ నడుస్తున్నప్పుడు కోర్టులో ఏ విట్నెస్ వచ్చి ఓరల్ గా చెప్పడానికి లేదు, ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అండ్ దాని సెకండరీ ఎవిడెన్స్ కింద ఓరల్ కంటెంట్స్ ఇవ్వదలుచుకుంటే సెకండరీ ఎవిడెన్స్ అయినా ముందు కోర్టులో డిపాజిట్ చేయండి అని చెబుతారు. దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఏం చెబుతుందంటే ఎక్స్ప్లెనేషన్ లో రాస్తారు, ఆ విట్నెస్ మే గివ్ ఓరల్ ఎవిడెన్స్. పైన ఇవ్వద్దని చెప్పారు కదా, కింద ఎక్స్ప్లెనేషన్ రాస్తారు ఎప్పుడు ఇవ్వచ్చు అని. విట్నెస్ మే గివ్ ఓరల్ ఎవిడెన్స్ టు విట్నెస్ మే గివ్ ఓరల్ ఎవిడెన్స్ ఆర్ statements made by other persons as to contents of documents if such statements are in themselves relevant facts. ఇది కూడా అర్థం కాదు. I'll give you an illustration for this. ఏం చెబుతున్నారంటే ఒక విట్నెస్ ఒక డాక్యుమెంట్ లో ఉన్న దానికి సంబంధించి ఓరల్ ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వవచ్చు అంటే ఆ ఓరల్ డాక్యుమెంట్ లో ఉండిన కంటెంట్ గురించి ఒక పార్టీ కనుక వేరే ఇతరత్ర ఏ పర్సన్ కైనా చెప్పడం, ఈ పర్సన్ వింటే ఈ పర్సన్ వచ్చి అప్పుడు ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెబుతున్నారు అనమాట. I'll give you an example for this. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని కొట్టారు అనే ఇష్యూ నడుస్తుంది కోర్టులో, రైట్? అప్పుడు ఏ అనే వ్యక్తికి ఫేవరబుల్ గా ఎవిడెన్స్ ఇవ్వడానికి ఒక విట్నెస్ వస్తారు.
అది ఎందుకు కొట్టాడు అంటే బేసిక్ రీజన్ ఏమవుతుందంటే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్ లో ఏ అనే వ్యక్తి దొంగ అని నిందిస్తూ ఏదో అలాంటి కంటెంట్, నిందున్న కంటెంట్ ఏదో రాస్తే అప్పుడు ఏ ఆ లెటర్ చదివిన తర్వాత సితో చెప్తారట, చూడు ఏ బి తన లెటర్ లో నా కోసం ఇంత ఆడ్ గా రాసున్నాడు, నేను అతని మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకుంటాను, ఏదో రోజు కొడతాను వాడిని అని చెప్పి అన్న పదజాలం ఏ సితో మాట్లాడుతున్నది డి విన్నారనుకోండి, డి వచ్చి కోర్టులోను ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెప్పి ఈ ఎక్స్ప్లెనేషన్ అర్థం. మళ్ళీ చదువుతాను, ఈ కాంటెక్స్ట్ లో వినండి. A witness may give oral evidence of statements made by other persons, వేరే పర్సన్స్ చేసిన దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ కి oral evidence ఇవ్వచ్చు about the contents of the documents. ఇందాక ఏం విన్నారు, ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి లెటర్ రాశారు, ఆ లెటర్ లో కంటెంట్స్ సి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి చెప్తుండగా డి అనే వ్యక్తి విన్నాడు. సో డి అనే వ్యక్తి వచ్చి ఇప్పుడు ఆ లెటర్ లోను ఈ కంటెంట్ ఉందట, బి అనే వ్యక్తి అతని దొంగ అన్నట, నేను ఎట్లయినా చంపుదాన్ని చూడు అని ఆ కంటెంట్ కోసం చెబుతూ ఏసీతో ఈ స్టేట్మెంట్ చేయడం నేను విన్నాను అని చెప్పి కోర్టుకి డి వచ్చి చెప్పవచ్చట. రైట్. So a witness may give oral evidence of statements made by other persons about the contents of documents if such statements are in themselves relevant fact. ఆ పర్టికులర్ కేసు జరుగుతున్న దానికి ఇతను విన్న స్టేట్మెంట్ ఏదైతే రిలవెంట్ అవుతుందో అప్పుడు వచ్చే ఆ స్టేట్మెంట్ కి సంబంధించి ఎవిడెన్స్ కోర్టులో ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు యాజ్ టు ద కంటెంట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్ అని చెప్పి చెబుతున్నారు అనమాట. రైట్. దిస్ ఇస్ 144 అండ్ 145 చెబుతుంది cross examination as to previous statements in writing. See, ఒక కంటెంట్ డాక్యుమెంట్ లో ఉంది, దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఒక విట్నెస్ చేసిన ఏమైనా ప్రీవియస్ స్టేట్మెంట్స్ రిటర్న్ గా డాక్యుమెంట్ ఫామ్ లో రికార్డ్ అయ్యబడి ఉంటే వాటి మీద క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు పద్ధతి ఏమిటి అనేది ఇక్కడ చెబుతుంది 145 లో. I'll read the section for you and then I'll explain. A witness may be cross-examined as to previous statements made by him in writing. ఒక విట్నెస్ ఆల్రెడీ ప్రీవియస్ కేసులో ఎక్కడైనా సరే కొన్ని స్టేట్మెంట్స్ చేసినప్పుడు అవి రిటర్న్ ఫామ్ లో చేసినప్పుడు, రైట్, a witness may be cross-examined as to his previous statements. అట్లా ప్రీవియస్ గా చేసిన స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు I'll read this again, the whole thing. A witness may be cross-examined as to previous statements made by him in writing. అంటే దీనికి కంటిన్యూషన్ కింద సెంటెన్స్ లో ఉంటుంది అందుకని. Right. A witness may be cross-examined as to previous statements made by him in writing or reduced into writing. అతనే స్వయాన రాసిన, అతను చెబుతున్నది వ్రాయబడిన, అంటే కోర్టు వారు డెపోజిషన్ తీసుకున్నప్పుడు, అందుకని సెంటెన్స్ చదివాక చెబుతానన్నాను. రైట్. అతనే స్వయాన కోర్టులో రాసిచ్చిన, లేదంటే అంటే ఎఫిడవిట్స్ ఫామ్ లో అవి ఇస్తారు కదా అటువంటివి, అట్లా రాసిచ్చిన, లేదంటే వారు చెప్తుండగా కోర్టు వారు డెపోజిషన్ తీసుకొని దాన్ని రిటర్న్ ఫామ్ లో కింద రెడ్యూస్ చేసిన, అంటే పెట్టినా అని, రైట్, రిటర్న్ ఫామ్ లో పెట్టినా అని రెడ్యూస్డ్ అంటే, అండ్ రిలవెంట్ టు ద మ్యాటర్ ఇన్ క్వశ్చన్, అండ్ ఆ కంటెంట్ ఏమైతే ఉన్నిందో, ఆ రిటర్న్ ఫామ్ లో ఉండిన కంటెంట్ ఏమైతే ఉన్నిందో అది కోర్టులో ఇష్యూ నడుస్తుంది కదా, దానికి రిలవెంట్ టు మ్యాటర్స్ ఇన్ క్వశ్చన్. అప్పుడు ఏం చేయొచ్చు అంటే హీ మే బి క్రాస్ ఎగ్జామిన్డ్ విత్ కంటెంట్ టు దట్ డాక్యుమెంట్ వితౌట్ సచ్ రైటింగ్ బీన్ షోన్ టు హిమ్. ఆ డాక్యుమెంట్ ని అతనికి చూపించకుండా దాంట్లో ఉన్న కంటెంట్ కి సంబంధించి అతన్ని క్రాస్ ఎగ్జామిన్ చేయవచ్చు అని చెప్పి చెబుతుంది అనమాట. లేదు, రెండొకటి ఏమవుతుందంటే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు కాంట్రడిక్ట్ హిమ్ బై రైటింగ్, అతను చెప్పింది జస్ట్ అంటే ఆ కంటెంట్ ఏంటో, ఆ కంటెంట్ కి సంబంధించి క్రాస్ ఎగ్జామిన్ చేయాలని అనుకున్నప్పుడు ఆ కంటెంట్ ని అతనికి చూపించాల్సిన, ఆ డాక్యుమెంట్ ని అతనికి చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ స్ట్రైట్ అవే ఆ డాక్యుమెంట్ చూపించకుండానే పలానా కోర్టులో పలానా ఇదిగా మీరు సాక్ష్యం చెప్పారు కదా, లేకపోతే పలానా స్టేట్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పి అడగొచ్చు. అది రిటర్న్ గానే ఉంటుంది, డాక్యుమెంట్ ఫామ్ లో ఉంటుంది, కానీ ఆ డాక్యుమెంట్ ఆ విట్నెస్ కి చూపించక్కర్లేదు. చూపించకుండానే అందులో ఉన్న కంటెంట్ కోసం కొన్ని క్వశ్చన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ లో ఆపోజిట్ పార్టీ ఆ విట్నెస్ ని అడగొచ్చు. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ లో ఏముంటుంది, కానీ కాంట్రడిక్ట్ చేయాలంటే మీరు అప్పుడు అలా చెప్పారు కదా,
అది తప్పు, అది అబద్ధం చెప్పారు మీరు అని కంటెంట్ ఏమైతే ఉందో దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఏదైనా క్వశ్చన్ అడగాల్సి వస్తే కనుక ఆపోజిట్ పార్టీ అప్పుడు కంపల్సరీ ఆ డాక్యుమెంట్ అతనికి చూపించి తీరాలి. చూపించి ఇదిగో ఇది మీరు రాసిందేనా అని చెప్పి అడుగుతారు. ఇది మీ స్వహస్తాలతో మీరు రాసిందేనా, లేకపోతే మీరు చెప్తే ఇంకెవరైనా నోట్ చేసిందేనా, ఇది మీరు చెప్పిందేనా అని చెప్పి ఆ కంటెంట్ చూపించి అడిగితే ఎస్ అతని సిగ్నేచర్స్ అవి ఉంటుంది కదా, ఆబ్వియస్లీ బికాస్ ఇట్ ఇస్ ఎ డాక్యుమెంట్. అవునండి ఇది నేను రాసింది అంటారు. అప్పుడు మీరు ఇందులో చెప్పిన విషయం అబద్ధం, ఇది ఇట్లా లేదు అని ఏదైనా కాంట్రడిక్ట్ చేస్తూ కనుక ఏదైనా క్వశ్చన్ అడగాల్సి వస్తే ఆపోజిట్ పార్టీ అప్పుడు డాక్యుమెంట్ చూపించి అడగాలి. లేదు జనరల్గా ఏదైనా ఆ డాక్యుమెంట్కి సంబంధించి నార్మల్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఆ డాక్యుమెంట్ చూపించకుండానే అడగచ్చు, క్రాస్ ఎగ్జామిన్ చేయొచ్చు ఆపోజిట్ పార్టీ. అర్థమవుందా అండి ఇది? ఎస్ మేడం, అర్థమైంది. Yes, ma'am. చలో విల్ గో టు ద అదర్ సెక్షన్. 146 లో ఏం చెప్తున్నారంటే క్వశ్చన్స్ లాఫుల్ ఇన్ ఎగ్జామినేషన్. ఏ క్వశ్చన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ లో అడగతగ్గ క్వశ్చన్స్ అని చెప్పి చెప్తున్నారనమాట. వెన్ a witness is cross examined, he may, in addition to the questions herein before referred to, be asked any questions which tend to test his veracity. అంటే ఒక విట్నెస్ ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ అడ్వర్స్ పార్టీ ఆపోజిట్ పార్టీ ఏం క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పి చెప్తున్నారు. దేనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చట? ఒకటి టు టెస్ట్ హిస్ వెరాసిటీ, అతను నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా యునో బయటికి తీయడానికి, ఐ మీన్ కోర్ట్కి ప్రూవ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చట. టు టెస్ట్ హిస్ వెరాసిటీ అంటే అది అతని జెన్యూన్నెస్, అతను చెప్తున్న స్టేట్మెంట్లో ఎంత జెన్యూన్నెస్ ఉందో టెస్ట్ చేయడానికి అతన్ని క్వశ్చన్స్ అడగవచ్చు క్రాస్ ఎగ్జామినేషన్లో. అట్లా అడిగిన క్వశ్చన్ లాఫుల్లే. అండ్ దెన్ సెకండ్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ టు డిస్కవర్ హూ ఈస్ అండ్ వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఇన్ లైఫ్. అతను ఎవరు కోర్టు వారికి ప్రూవ్ చేయాలన్నా, లేదంటే అతను లైఫ్లో ఎట్లా బతికాడు అనే విషయం కోసం అతను ఏ స్టాటస్ లో ఉన్నాడు, ఏ పొజిషన్ లో ఉన్నాడు, అతని ప్రీవియస్ లైఫ్ ఏమిటి అనేది ఏమైనా సరే కోర్టుకి ప్రూవ్ చేయాలన్నా సరే అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్స్ అడగచ్చట. అటువంటి క్వశ్చన్స్ కూడా లాఫుల్లే. అండ్ దెన్ థర్డ్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ టు షేక్ హిస్ క్రెడిట్ by injuring his character, although the answer to such questions might tend directly or indirectly to criminate him or might expose or tend directly or indirectly to expose him to penalty or forfeiture. ఒక వ్యక్తిని ఒక విట్నెస్ ని క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇంకా ఏం క్వశ్చన్స్ అడగచ్చు అంటే ఏ క్వశ్చన్స్ అయితే అతను యునో నిజం చెప్పట్లేదు అనే విషయాన్ని తేల్చి చెప్తా. అంటే అతను వర్దీ విట్నెస్ కాదు, అతను చెప్తుంది వర్దీ స్టేట్మెంట్స్ కాదు అని చెప్పి అతన్ని యునో వాట్ షుడ్ ఐ సే దిస్, క్రెడిట్ అంటే అతను చెప్తున్న దాంట్లో ఉన్న క్వాలిటీ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ అన్నమాట, రైట్? అవి అబద్ధం, అవి అతను నమ్మదగ్గ వ్యక్తి కాదు అని చెప్పడానికి ప్రూవ్ చేయడానికి అతని క్యారెక్టర్ ఇంజూర్ చేసైనా సరే కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అతనికి అవి సెల్ఫ్ ఇన్క్రిమినేటింగ్ ఆన్సర్స్ అవుతాయి. అతన్ని ఆ క్వశ్చన్స్ కి యొక్క ఆన్సర్స్ ఏదో ఒక క్రిమినల్ ఆర్ సివిల్ లయబిలిటీకి దారి గురి చేస్తాయన్నమాట. సో అటువంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఎప్పుడు టు షేక్ హిస్ క్రెడిట్ అని, అతను చెప్తున్న దాంట్లో అంత వాస్తవం లేదు, ఈస్ నాట్ వర్దీ ఆఫ్ డిపాజింగ్ సర్టన్ మ్యాటర్ ఇన్ టు ద కోర్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు అతన్ని అని చెప్పి చెప్తున్నారు. దో ఇట్ మే ఇన్సల్ట్ హిస్ క్యారెక్టర్. జనరల్గా ఇంకా ప్రొవిజన్స్ వస్తాయి. అందులో ఏం చెప్తారంటే విట్నెస్ని ఏం క్వశ్చన్స్ అడగకూడదు అంటే వాటిని ఇన్సల్టింగ్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో, అనాయింగ్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అటువంటివి అడగొద్దు అని తర్వాత ప్రొవిజన్స్ లో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే అడగొచ్చు, అతని క్యారెక్టర్ ఇంజూర్ చేస్తూ అయినా అడగొచ్చు. అంటే మీరు పలానా వ్యక్తి కదా మీకు అంటే అతని క్యారెక్టర్ కి సంబంధించి అనమాట. అతను సర్టన్ సందర్భాల్లో కొంచెం బ్యాడ్ క్యారెక్టర్ కలిగి ఉన్న వ్యక్తి కదా అని దానికి సంబంధించిన ఏ క్వశ్చన్స్ అయినా అడగచ్చు అని చెప్పి చెబుతుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ ఇన్ ప్రాసిక్యూషన్ ఫర్ అన్ ఆఫెన్స్ అండర్ సెక్షన్ 376, ఇవన్నీ రేప్ కి సంబంధించిన ప్రొవిజన్స్. 376, 376A, AB, B, C, D, DA and DB or section 376E of the Indian Penal Code
or for attempt to commit any such offense where the question of consent is an issue, it shall not be permissible to adduce evidence or to put questions in the cross examination of the victim as to general immoral character. దానికి ఇందాక క్యారెక్టర్ అఫెండ్ చేసైనా క్వశ్చన్స్ అడగవచ్చు అని చెప్పారు. రైట్, ఇక్కడ ఏం చెబుతారంటే ఇలాంటి కేసులో, రేప్ కేసులో మాత్రం కన్సెంట్ క్వశ్చన్ కింద ఉండినప్పుడు, ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చదువుకున్నాం కదా. సో కన్సెంట్ క్వశ్చన్ కింద ఉండినప్పుడు ఆమె కన్సెంట్ ఇచ్చిందని అక్యూజ్డ్ చెప్తారు, నేను కన్సెంట్ ఇవ్వలేదని విక్టిమ్ చెప్తారు. సో అలాంటప్పుడు ఆమె క్యారెక్టర్ ని అసాల్ట్ చేస్తూ, అంటే ప్రీవియస్ గా దోషి ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ యాక్టివిటీస్, ప్రస్తుతానికి కేసుకి సంబంధించి ఆమె కన్సెంట్ ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్. రైట్, ఆమె ప్రీవియస్ క్యారెక్టర్ ఎలాంటిది, ఆల్రెడీ ఆమెకి అటువంటి పనులు అలవాటు ఉన్నాయా లేదా వేరే 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 పర్సన్స్ తో అనేది ఆమె క్యారెక్టర్ ని బ్యాడ్ గా చూపించడానికి, అలా ఇంప్యూట్ చేయడానికి ఏం క్వశ్చన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ లో రేప్ విక్టిమ్ ని అడగడానికి లేదు. ఇస్ దిస్ క్లియర్? Yes, madam. Yes, madam. Yes, madam. Yes. రైట్. సో ఏం క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఒక వ్యక్తి విట్నెస్ కరెక్ట్ చెప్తున్నారా లేదా, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని టెస్ట్ చేసి రియాలిటీ బయటకి తీసిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి అడగచ్చు. అతను ఎవరు, ప్రీవియస్ గా లైఫ్ లో అతని పొజిషన్ ఏమిటి అనేది కూడా అడగచ్చు. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సాల్వెన్సీ కేసెస్ ఉన్నాయనుకోండి, అతను ఇన్సాల్వెంట్ అని చెప్పాలనుకో, అంతకు పూర్వం అతని అసెట్స్ ఏంటి, అతని లయబిలిటీస్ ఏంటి, ఎట్లా ఉన్నారు అనేది అతని ప్రీవియస్ పొజిషన్ ఆ కేసుకి సంబంధించి రిలవెంటే అనమాట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగచ్చు. లేదా ఇంతకు పూర్వమే ఇటువంటి పనులు చేసి ఇంకెక్కడైనా వేరే ఊర్లో ఐపీ పెట్టేసి వచ్చేసారా, ఇతనికి ఇలాంటి పనులు చేయడం అలవాట, అందరి దగ్గర అప్పులు చేసి ఐపీ పెట్టడం అతనికి అలవాట, అలాంటి అతనికి సంబంధించిన అతని లైఫ్ లో ప్రీవియస్ పొజిషన్ కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు. లేదా ప్రీవియస్ గా అతను దొంగ మారిపోయి మంచిగా బతుకుతున్నాడు, ప్రీవియస్ గా అతను తీవ్రవాది, ఇప్పుడు జనజీవన్ శ్రవంతిలో కలిసిపోయి నార్మల్ గా బతుకుతున్నాడు, అలా ప్రీవియస్ లైఫ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఈ ప్రస్తుతం కేసుకి సంబంధించి కనెక్టెడ్ అయి ఉంటే, రెలవెంట్ అయి ఉంటే అతని ప్రీవియస్ లైఫ్ కి సంబంధించి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు టు డిస్కవర్ హూ ఈజ్, అతను ఎవరు అని. లేదంటే ఇతను వేరే వ్యక్తి కింద వస్తారు, ఒరిజినాలిటీ చెప్పరు, వేరే ఒక ఊర్లో ఒక వ్యక్తిగా బతుకుతారు, అక్కడి నుంచి అవన్నీ ఏదో అప్పుల పాలు అయిపోతాడు. అతను ఏం చేస్తంటే అతను అన్నీ అమ్మేసుకోను, లేకపోతే ఆ ఊరు వదిలేసి పారిపోయే వేరే కంట్రీకో వేరే ఊరికో వెళ్ళిపోతారు. ఆ ఊరు నుంచి చాలా దూరంగా, అతను ఎవరో తెలిసే ఛాన్సెస్ లేని వేరే స్టేట్కి వెళ్ళిపోయాడు అనుకోండి. రైట్, అప్పుడు దానికి సంబంధించి ఏదైనా కేసు నడుస్తుంది అనుకో, అతను దివాలా తీసింది అనుకో, లేకపోతే అతను ప్రీవియస్ గా ఎక్కడైనా క్రైమ్ చేసి పారిపోయి వేరే ఊర్లో వేరే పేరుతో బతుకుతున్నాడు అనుకోండి, అప్పుడు టు డిస్కవర్ హూ ఈజ్ అని అడగడానికి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తేల్చడానికి క్రాస్ ఎగ్జామినేషన్ అటువంటి క్వశ్చన్స్ అడగచ్చు. ఇస్ ద సెకండ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ద థర్డ్ క్వశ్చన్ టు షేక్ హిస్ క్రెడిట్, అంటే అతను హీస్ నాట్ ఏ వర్ది విట్నెస్. సి ఈ కోర్ట్ విట్నెస్లు ఉంటారు కదా, రెగ్యులర్ గా అలవాటు పడిపోతారు కోర్టులో, అదే వాళ్ళు వచ్చి ప్రతి కేసులో వాళ్ళే సాక్ష్యం చెబుతా ఉంటారు. సో అటువంటి వాళ్ళు అన్నమాట. సో హిస్ హిస్ లైక్ ఏ కోర్ట్ విట్నెస్ అండ్ వాట్ యు కాల్ దెమ్, ఇట్ హ్యాస్ a specific name, like sorry I don't remember at this point of time. వారికి ఒక పర్టికులర్ పేరు ఉంటుందన్నమాట, వారు ఆ విట్నెస్ అని. లైక్ హ్యాబిచుయేటెడ్ విట్నెస్, చాలా కేసుల్లో వాడే Stock witness. స్టాక్ విట్నెస్. ఎస్, థ్యాంక్ యూ. సో అటువంటి వారు అతను స్టాక్ విట్నెస్. ఈ కేసులో కూడా ఇట్లనే చెప్పడానికి వచ్చాడు, అతనికి ఏమీ ఈ కేసు గురించి ఏం తెలియదండి, పలానా వారు ఇలా చెప్పమంటే చెప్పడానికి వచ్చాడని చెప్పి అతని క్రెడిట్ షేక్ చేయడానికి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. అతని క్యారెక్టర్ ఇంజూర్ చేస్తూ కూడా కొన్ని క్వశ్చన్స్ అడగవచ్చు అని చెబుతున్నారు. ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ రేప్ కేసెస్ లో విక్టిమ్ ని ఒఫెండ్ చేస్తూ ఆమె ప్రీవియస్ క్యారెక్టర్ కోసం మాట్లాడకూడదు, ఆమె క్యారెక్టర్ ని ఒఫెండ్ చేస్తూ ఏం క్వశ్చన్స్ అడగకూడదు. రైట్, ఇది బేసిక్ రూల్. This is about 146. And 147 లో చెబుతారు, when witness to be compelled to answer, witness ని కంపల్సరీగా ఈ క్వశ్చన్ కి నువ్వు ఆన్సర్ చేసే తీరాలి అని ఎప్పుడు కంపెల్ చేయొచ్చు అనేది దానికోసం ఈ 147 చెబుతుంది. ఇఫ్ ఎనీ సచ్ క్వశ్చన్ రిలేట్స్ టు మ్యాటర్ రిలవెంట్ టు ఎ సూట్ ఆర్ ప్రొసీడింగ్, సూట్ కి కానీ ఏదైనా సూట్ కి కానీ కోర్టులో నడుస్తుంది, ఇంకా ఏ ప్రొసీడింగ్ లో అయినా సరే, రైట్, ఏదైనా ఆ పర్టికులర్ మ్యాటర్ కి సంబంధించి ఒక విట్నెస్ కి ఆ కంటెంట్ తెలుసు అన్నప్పుడు the provisions of section 132 apply. మళ్ళీ అప్పుడు 132 ఏం చెబుతుంది అని బ్యాక్ కి వెళ్ళాలి. 132 లో ఏం చెబుతారు, విట్నెస్ ఇస్ నాట్ ఎక్స్క్యూజ్ ఫ్రమ్ ఆన్సరింగ్
సర్టెన్ క్వశ్చన్స్ అని చెప్పి చెబుతారు. ఐల్ గో టు 132 అండ్ ఐల్ రీడ్ దట్. 132లో ఏం చెబుతారంటే సింపుల్‌గా ఏ క్వెషన్స్ అయితే ఒక విట్‌నెస్‌ని ఇంక్రిమినేట్ చేస్తాయో, అంటే దాని ఆన్సర్స్ ఒక పర్టిక్యులర్ క్వెషన్‌కి ఆన్సర్ చేస్తే అతన్ని క్రిమినల్ లయబిలిటీకి గురి చేస్తుందో అటువంటి క్వెషన్స్ విట్‌నెస్‌ని అడగడానికి అడగొచ్చా? అడగకూడదా? అంటే యెస్ అడగొచ్చు. అండ్ విట్‌నెస్ ఈస్ నాట్ ఎక్స్‌క్యూజ్డ్. దాని ఆన్సర్ చేయకుండా ఉంటే విట్‌నెస్‌ని ఎక్స్‌క్యూజ్ చేయరు అని చెప్పి 132లో చెప్తది. ఎక్స్‌క్యూజ్ మీ, ఐ హావ్ సమ్ వాటర్. రైట్. అట్లా ఏదైనా సూట్‌లో గాని, ప్రొసీడింగ్‌లో గాని ఏదైనా విట్‌నెస్ ఒక క్వెషన్ అడిగినప్పుడు, అమ్మో! దీనికి ఆన్సర్ చెప్తే నా మీద క్రిమినల్ లయబిలిటీ గాని, సివిల్ లయబిలిటీ గాని పడిపోతుంది అనే భయంతోను విట్‌నెస్ ఆన్సర్ చేయకుండా ఉండడానికి వీలు లేదు అని చెప్పి 132 చెప్తది. ఆ ప్రొవిజన్, ఇది కనెక్టెడ్ ప్రొవిజన్ కాబట్టి విట్‌నెస్‌ని కంపెల్ చేయొచ్చు. ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి ఆన్సర్ చేయమని కంపెల్ చేయొచ్చు. కానీ 132లో ఓన్లీ ఎక్సెప్షన్ ఏముంటదంటే, అక్కడ మనకి రైట్ అగైన్స్ట్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కదా! ఆర్టికల్ 20 సబ్ క్లాజ్ 2లోను. లైక్ ఏ వ్యక్తి తనని ఒక క్రిమినల్ ఆఫెన్స్‌కి, క్రిమినల్ లయబిలిటీకి గురి చేస్తున్న ఏ స్టేట్‌మెంట్ ఆ వ్యక్తి తనకి అగైన్స్ట్‌గా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెబుతదనమాట. ఏ విషయం అయితే అతన్ని క్రిమినల్ లయబిలిటీకి గురి చేస్తుందో దానికి సంబంధించి స్టేట్‌మెంట్ ఇవ్వక్కర్లేదు ఆ వ్యక్తి అని చెప్పి రాజ్యాంగం మనకి ప్రతి పౌరుడికి ఇచ్చిన రైట్ అనమాట అది. సో, ఆ రైట్‌ని బేస్ చేసుకొని ఇక్కడ ఏం అడిషనల్ ప్రొవిజన్ యాడ్ చేస్తారంటే, బికాస్ దట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్, అది మ్యాండేట్ కంపల్సరీ. చట్టాలు చేసినప్పుడు ఆ ప్రొవిజన్స్ దృష్టిలో పెట్టుకొనే మిగతా చట్టాలు చేయాలి. సో, సీఆర్‌పీసీ ఇస్ ఎ స్టాట్యూట్ కాబట్టి ఇందులో కూడా ఏదైనా ప్రొవిజన్స్ చేసినప్పుడు కాన్స్టిట్యూషన్‌లో చెప్పబడిన ప్రొవిజన్స్‌కి అనుగుణంగానే చేయాలి గానీ, దానికి వ్యతిరేకంగా చేయడానికి లేదు. అందుకని 132లో ఎక్సెప్షన్ ఏం పెడతారంటే, విట్‌నెస్ చెప్పకుండా ఉండడానికి వీల్లేదు. ఆన్సర్ చేసే తీరాలి. కానీ అతనికి క్రిమినల్ లయబిలిటీ ఆమోదింపకూడదు. అతన్ని అరెస్ట్ చేయకూడదు. అతన్ని ప్రాసిక్యూట్ చేయకూడదు. ఆ పర్టిక్యులర్ కేస్‌కి సంబంధించి ఏ కేస్‌లో అయితే విట్‌నెస్ ఇచ్చున్నారో దానికి సంబంధించి అతన్ని ఏ క్రిమినల్ ప్రొసీడింగ్‌కి గురి చేయకూడదు అని చెప్పి చెబుతారనమాట. ఎక్సెప్ట్ ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే తప్ప. ఆ విట్‌నెస్‌ని కంపెల్ చేస్తున్నారు కాబట్టి ఏదోటి చెప్పి వదిలిచ్చేసుకుంటే పోతుందని చెప్పి కోర్ట్‌లో ఆ వ్యక్తి అబద్ధం చెప్పాడనుకోండి, అప్పుడు పెర్జురీ కింద అతన్నైతే ప్రాసిక్యూట్ చేయొచ్చు. కానీ అతనిచ్చిన ఆన్సర్ మూలంగా అతనికి అగైన్స్ట్‌గా ఏదైనా ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ దొరికితే, అతని క్రిమినల్ లయబిలిటీకి గురి చేసిన ఆన్సర్ ఏదైనా అతనే స్వయాన ఇస్తే, అతని మీద ఏ క్రిమినల్ కేస్ నమోదు చేయడానికి వీలు లేదు అని సెక్షన్ 132 చెబుతది. సో, ఈ సెక్షన్ చదివినప్పుడు ఆ సెక్షన్‌ని కనెక్ట్ చేసుకోండి అని చెప్తది. సో, ప్రతి విట్‌నెస్‌ని కోర్ట్ వారు ఏదైనా క్వెషన్ అడిగితే అది ఇంక్రిమినేటింగ్ అయినా సరే చచ్చినట్టు ఆన్సర్ చేసే తీరాలి అని చెప్పి చెబుతది. దీనికి ఆ ప్రొవిజన్ కనెక్ట్ కాబట్టి 132 ఇక్కడ అప్లై అవుతుంది అని చెప్పి సింపుల్‌గా సెక్షన్ చెప్తుంది. Right. If any such question relates to any matter relevant to a suit or proceeding, the provisions of section 132 shall apply అని చెప్పి చెబుతుంది. అంటే విట్‌నెస్‌ని కంపెల్ చేయొచ్చా, చేయకూడదా అనే క్వెషన్ అరైజ్ అయినప్పుడు చేయొచ్చు అని చెప్పి చెబుతుందన్నమాట 147. 148 చెబుతుంది. Court to decide when question shall be asked and when witness shall be compelled to answer. పైన చెప్పింది కదా కంపెల్ చేయొచ్చు విట్‌నెస్‌ని అని 132లోను. అదే ప్రొవిజన్ ఇక్కడ ఫాలో అవ్వండి అని 147 చెప్పింది కదా! సో, 148లో ఏ సందర్భంలో విట్‌నెస్‌ని కంపెల్ చేయొచ్చు కోర్ట్ అని 148లో చెబుతారు. If any such question relates to a matter not relevant to a suit or proceeding, except insofar as it affects the credit of the witness, right, credit of the witness by injuring his character, the court shall decide whether or not the witness shall be compelled to answer it, and may, if it thinks fit, warn the witness he is not obliged to answer it. In exercising the discretion, the court shall have regard to the following considerations. ఇంకా కోర్టు ఏమేమి అంటే కోర్టు వారు ముందు వార్నింగ్ ఇస్తుందన్నమాట విట్నెస్‌కి. ఏమని, బాబు నేను ఈ క్వెషన్ అడుగుతాను నిన్ను. దీనికి ఇంక్రిమినేటింగ్ ఆన్సర్ ఏదైనా ఉండుంటే నువ్వు ఇవ్వక్కర్లేదు. దానికి ఆన్సర్ ఇవ్వక్కర్లేదు. బికాజ్ యూ హావ్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్
అని చెబుతూ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు కంపెల్ చేయొచ్చు అనేది కూడా చెప్తుంది. ఇఫ్ ఎనీ సచ్ క్వశ్చన్ రిలేట్స్ టు ఎ మ్యాటర్ నాట్ రిలవెంట్ టు ఎ సూట్ ఆర్ ప్రొసీడింగ్, ఆ సూట్ కి కానీ ప్రొసీడింగ్ కి సంబంధించిన మ్యాటర్ కాకుండా ఇంకా దేనికి సంబంధించిన మ్యాటర్ కి సంబంధించి అతను విట్నెస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అతన్ని కంపెల్ చేయొచ్చు అనమాట. ఎక్సెప్ట్ ఇన్ సో ఫార్ ఇట్ ఎఫెక్ట్స్ ద క్రెడిట్ ఆఫ్ ద విట్నెస్ బై ఇంజూరింగ్ హిస్ క్యారెక్టర్. అంటే ఆ సూట్ కి ఆ ప్రొసీడింగ్ కి ఇతనికి ఏమి సంబంధం ఉండదన్నమాట. సంబంధం లేనప్పుడు అతన్ని పిలిచి ఏదైనా ఒక క్వశ్చన్, ఏదైనా ఒక విట్నెస్ చెప్పించుకుంటున్నప్పుడు పార్టీ లేదంటే కోర్టే ఆ విట్నెస్ ని పిలిచినప్పుడు అందులో ఆ వ్యక్తికి పర్టికులర్ గా ఆ సూట్ కి గానీ ఆ ప్రొసీడింగ్ కి సంబంధించి గానీ ఏం సంబంధం ఉండదు. సో అతనికి ఎలా ఒకలాగా దాంట్లో ఉండిన మ్యాటర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉంటది కాబట్టి అతన్ని పిలిచి దీనికి సంబంధించి నువ్వు ఆన్సర్ చేయని చెప్పి కోర్టు క్వశ్చన్ అడగొచ్చు. అడుగుతున్నప్పుడు ఏం చెప్తుందంటే ఇందులో ఏమైనా ఇన్క్రిమినేటింగ్ థింగ్ ఉంటే నువ్వు ఆన్సర్ చేయక్కర్లేదు. కానీ ఎప్పుడు ఆన్సర్ చేయాలి అంటే ఇఫ్ ఇట్ ఎఫెక్ట్స్ హిస్ క్రెడిబిలిటీ అనమాట. ఆ విట్నెస్ యొక్క క్రెడిబిలిటీ కనుక అతని క్యారెక్టర్ కనుక ఎంజూర్ చేసే విధంగా ఉండుంటే దానికి లోబడి అతను ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని చెబుతుంది అనమాట. ఇంకా ఏ circumstances అంటే such questions are proper if they are of such a nature that the truth of the imputation conveyed by them would seriously affect the opinion of the court as to the credibility of the witness on the matter to which he testifies. ఏ మ్యాటర్ మీద అయితే అతను టెస్టిఫై చేస్తున్నాడో అది ఒక ఇంప్యూటేషన్ కి సంబంధించింది అనమాట. అంటే ఇంప్యూటేషన్ ఇస్ నథింగ్ బట్ ఆపాదింపబడడం. ఒక వ్యక్తి మీద ఒక పర్టికులర్ నిందను ఆపాదింపబడితే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏమైనా ఉండుంటే ఆ వ్యక్తిని అప్పుడు చెప్పమని చెప్పి కోర్ట్ కంపెల్ చేయొచ్చు అనమాట. Such questions are improper if the imputation which they convey relates to the matter so remote in time or of such character the truth of imputation would not affect or would affect a slight degree the opinion of the court as to the credibility of the witness on the matter on which he testifies. ఏ మ్యాటర్ మీద అయితే అతను టెస్టిఫై చేస్తున్నాడో అంటే సాక్ష్యం చెప్తున్నాడో అటువంటిది ఆ కోర్టులోనూ డిఫమేషన్ సూట్ జరుగుతుంది అనుకోండి, ఆ ఇంప్యూటేషన్ కి సంబంధించి చాలా రిమోట్ కనెక్షన్ ఉంటుంది అనమాట. అతను ఇచ్చిన ఎవిడెన్స్ కి అతను చేస్తున్న స్టేట్మెంట్ కి ఆ ఇంప్యూటేషన్ కి చాలా రిమోట్, చాలా డిస్టెంట్ కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో అటువంటప్పుడు కూడా కంపెల్ చేయొచ్చు విట్నెస్ ని స్టేట్మెంట్స్ ఇవ్వమని. రైట్. అండ్ సచ్ క్వశ్చన్స్ ఆర్ ఇంప్రాపర్. అటువంటి క్వశ్చన్స్ ఇంప్రాపర్ అవుతే అటువంటివి ఇవ్వడానికి కంపెల్ చేయదు. సారీ, ఐల్ టేక్ మై వర్డ్స్ బ్యాక్. అటువంటి క్వశ్చన్స్ ఇంప్రాపర్ క్వశ్చన్స్ అవుతే దాని మీద అతను ఆన్సర్ ఇవ్వమని కంపెల్ చేయడానికి లేదు. బికాస్ ఆ ఇంప్యూటేషన్ కి సంబంధించి అది చాలా రిమోట్ డిస్టెన్స్ ఉంటుంది. అతను ఇచ్చే స్టేట్మెంట్ కి ఆ ఇంప్యూటేషన్ కి అసలు సంబంధమే ఉండనప్పుడు లేదా ఉండినా ఎప్పుడో చాలా రిమోట్ డిస్టెంట్ ఎప్పుడో జరిగిపోయిన విషయం అయినప్పుడు దానికోసం దీనికి సంబంధించి కనెక్ట్ చేసి ఎవిడెన్స్ ఇవ్వమని కోర్టు కంపెల్ చేయడానికి లేదు అని చెప్పి. అండ్ దెన్ సచ్ questions are improper if there is a great disproportion between the importance of imputation made against the witness's character and the importance of evidence. సో విట్నెస్ క్యారెక్టర్ కి సంబంధించి క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో అక్కడ అలాంటి క్వశ్చన్స్ అంటే క్యారెక్టర్, ఆ విట్నెస్ యొక్క క్యారెక్టర్ ని నిందిస్తూ ఏ క్వశ్చన్స్ ఎప్పుడు అడగకూడదు అనేది చెప్తారు. అటువంటి క్వశ్చన్ ఎప్పుడు ఇంప్రాపర్ అవుతుంది, ఫస్ట్ దాంట్లో అతని క్యారెక్టర్ ఎఫెక్ట్ చేసిన క్వశ్చన్స్ అయినా సరే అడగొచ్చు అని చెప్తారు. కానీ ఇక్కడ అతని క్యారెక్టర్ ని ఇంప్యూట్ చేస్తున్న క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు అడగకూడదు అంటే అతని క్యారెక్టర్ కి ఆ ఇంప్యూటేషన్ కి చాలా రిమోట్ అసలు కనెక్టివిటీ చాలా తక్కువ ఉంది అన్నప్పుడు కూడా అతని క్యారెక్టర్ నిందిస్తూ ఏం క్వశ్చన్స్ అడగడానికి లేదు. అండ్ దెన్ థర్డ్ కైండ్ ఆఫ్ థింగ్ ఏం చెప్తారంటే ఇఫ్ దర్ ఇస్ ఎ గ్రేట్ డిస్ప్రపోర్షన్ అంటే అసలు సంబంధమే లేదు. ఇందాక రిమోట్ పాసిబిలిటీ ఉంది, రిమోట్ రిలేషన్షిప్ ఉంది అతని క్యారెక్టర్ కి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కి అసలు సంబంధం చాలా తక్కువ ఉంది. ఇక్కడ డిస్ప్రపోర్షన్ గా ఉందంటే కాంట్రడిక్టరీగా ఉంటుంది అనమాట. అతని క్యారెక్టర్ ఎలాంటిది అని చెప్పి ఆమోదించి క్వశ్చన్ అడుగుతున్నారో దానికి ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఇంప్యూటేషన్ కి చాలా డిస్ప్రపోర్షన్ ఉంటుంది, అసలు సంబంధమే ఉండదు అనమాట. సో అటువంటి టైంలో కూడా అతని క్యారెక్టర్ ని నిందిస్తూ క్వశ్చన్స్ అడగడానికి లేదు. దాన్ని కంపెల్ చేయమని ఆన్సర్స్ కూడా కంపెల్ చేస్తూ ఆన్సర్స్ ఇవ్వమని కంపెల్ చేయడానికి కూడా లేదు అని చెప్తుంది అనమాట. అండ్ ద కోర్ట్ మే, if it sees, draw from the witness's refusal to answer
the inference that the answer if given would be unfavorable. సో పైన చెప్పిన విధంగా అతని క్యారెక్టర్ ఇంప్యూట్ అవుతున్నా సరే అతని క్యారెక్టర్ తప్పుడుది అని చెప్పుతూ ఏమైనా ఆపోజిట్ పార్టీ క్వశ్చన్స్ అడిగితే కనుక దానికి ఆన్సర్ చేయకుండా గమ్ముగా ఉండడానికి లేదు. అతను దానికి దాంట్లో అతను ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏదైనా ఉంటే అతను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో అతని క్రిమినల్ లయబిలిటీకి ఆ స్టేట్మెంట్ గురి చేస్తుంది అని తెలిసినా సరే ఆన్సర్ ఇచ్చే తీరాలి దానికి అని చెబుతుంది కదా. ఇక్కడ ఏం చెబుతుందంటే ఇన్ కేస్ ఆ వ్యక్తి కంపల్సరీ ఆన్సర్ ఇచ్చే తీరాలి, అతని క్రిమినల్ లయబిలిటీకి అతను ఇచ్చిన ఆన్సర్ గురి చేస్తున్నా సరే ఆన్సర్ ఇచ్చే తీరాలి అని చెప్పింది. సో ఇక్కడ ఎప్పుడు అలా కనుక ఇవ్వలేదు అనుకో, కోర్టు క్వశ్చన్ అడుగుతుంది, ఇప్పుడు ఆ విట్నెస్ చెప్పలేదు అనుకో, బలవంతాన కొట్టి చెప్పించలేదు కదా కోర్టు, అప్పుడు కోర్టు ఏ ఇన్ఫరెన్స్ తీసుకుంటుంది అంటే ఆ వ్యక్తికి అది అన్ఫేవరబుల్ గా ఉంది, ఇతను అడిగిన క్వశ్చన్ ఏమైతే ఉందో దానికి ఆన్సర్ ఇస్తే అతని మీద క్రిమినల్ లయబిలిటీ పడిపోతుంది కాబట్టి అతను ఆన్సర్ చేయలేదు అనే ఇన్ఫరెన్స్ కోర్టు తీసుకుంటుంది ఆ విట్నెస్ కి సంబంధించి అనేది ద లాస్ట్ ప్రొవిజన్ అన్నమాట, రైట్. And then 149 చెబుతుంది క్వశ్చన్స్ నాట్ టు బి ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్. సమంజసమైన గ్రౌండ్స్ లేనప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగకూడదు అని చెబుతుంది 149. నో సచ్ క్వశ్చన్ యాజ్ ఇస్ ఇన్ఫర్డ్ as is referred to in section 148 ought to be asked unless the person asking it has reasonable grounds for thinking that the imputation which it conveys is well founded. ఒక విట్నెస్ యొక్క క్యారెక్టర్ ని అఫెండ్ చేస్తూ కొన్ని క్వశ్చన్స్ 148 లో అడగొచ్చు అని చెప్పారు కదా. సో వట్టికే అతన్ని ఇన్సల్ట్ చేయడానికో హ్యూమిలియేట్ చేయడానికో ఏ కారణం లేకుండా పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే, నువ్వు దొంగవు కదా, నువ్వు అప్పుడు పలానా టైంలో పలానా రాబరీలో దొరికిపోయావు కదా, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ జనరల్ గా అడగకూడదు. ఎప్పుడు అడగకూడదు? అది కనెక్టెడ్ ఫ్యాక్ట్స్ అయితే అడగచ్చు. అతని క్యారెక్టర్ ఎఫెక్ట్ చేస్తున్నా అతని దొంగని ప్రస్తుతానికి కోర్టులో ఎవరికి తెలీదు, నువ్వు దొంగవు కదా అని అడిగితే అప్పుడు అతని క్యారెక్టర్ ఇంప్యూట్ చేస్తున్నట్టు కదా. సో అలాంటి క్వశ్చన్స్ అతను దొంగే అనుకోండి, ప్రీవియస్ గా నువ్వు దొంగతనం చేస్తున్నావు, నువ్వు దొంగే కదా, నువ్వు పలానా కేసెస్ లో కన్విక్ట్ అయ్యావు కదా అనే క్వశ్చన్ అడిగారు అనుకో ఆపోజిట్ పార్టీ ఒక విట్నెస్ ని, ఆ విట్నెస్ ఏమో జనరల్ గా ఎస్ అని చెబుతూ ఇంకా ఎస్ అని చెప్తే ఆబ్వియస్లీ అతను దొంగే అని తెలుస్తుంది, రైట్. అతని క్యారెక్టర్ ఏంటో బయట పెడుతుంది అతను దొంగ అని. లేదు దానికి సంబంధించి ఇంకా రిలవెంట్ క్వశ్చన్ ఏమైనా అడిగినప్పుడు అతను పలానా కేసులో అతనికి ఎగెన్స్ట్ క్రిమినేటింగ్ మెటీరియల్ ఏదైనా దొరుకుతుంది, నువ్వు పలానా కేసులో ముద్దాయి కదా, నువ్వు అక్కడి నుంచి పారిపోయి వచ్చేసావు కదా అని అడిగాడు అనుకో, ఎస్ అని చెప్తే ఏమవుతుంది, ఆబ్వియస్లీ అతను ఆ కేసులో ముద్దాయి కాబట్టి తీసుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి, రైట్. అందుకని చెప్పి అలాంటి ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ కి సంబంధించిన క్వశ్చన్స్ సమంజసం అయితే అడుగు, ఉత్తికి అతను ఇన్సల్ట్ చేయడానికి అడక్క. మీరు ఎప్పుడైనా ఇది వరకు దొంగతనం చేశారా, మీకు ఇలాంటి వాళ్ళతో సంబంధం ఉందా, మీకు డెకాయిట్స్ తో సంబంధం ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి లేదనమాట. గ్రౌండ్లెస్ క్వశ్చన్స్ బేస్లెస్ గా అడగడానికి లేదు. ఆ కేసుతో కనెక్టెడ్ అయి ఉన్నాయా అడగండి మీరు, రైట్. అది అతని క్యారెక్టర్ ఇంప్యూట్ చేస్తూ అడిగినా అంటే అతని క్యారెక్టర్ ని బ్యాడ్ అని చూపిస్తూ అడిగినా అతను అలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే తీరాలని 148 చెబుతుంది. ఎప్పుడు చేయక్కర్లేదు అంటే అతను చేయకపోతే ఏంటి సిచ్యుయేషన్ అంటే, ఎస్ అతను ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు కాబట్టి అతని మీద ఏదో క్రిమినల్ లయబిలిటీ పడుతుందనే అతను ఆన్సర్ చేయలేదనే ఇది కోర్టు తీసుకుంటుంది, ప్రిజంప్షన్ కోర్టు తీసుకుంటుంది. అండ్ 149 లో ఏం చెబుతారంటే బేస్లెస్ క్వశ్చన్స్ అడగకండి, ఒక వ్యక్తిని క్యారెక్టర్ హ్యూమిలియేట్ చేస్తూ బేస్లెస్ గా అడగకండి, మీకు ఏదైనా బేస్ ఉందా, కనెక్టెడ్ ఉందా, సోర్స్ ఉందా, అప్పుడు అది చూపించి అడగండి, రైట్ అని చెబుతుంది 149. ఓకేనా. అండ్ 150 చెబుతుంది ప్రొసీజర్ ఆఫ్ కోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్వశ్చన్ బీయింగ్ ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్. ఇన్ కేస్ రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా కోర్టు వారు అంటే వద్దని 149 చెప్పింది కదా, స్టిల్ ఆపోజిట్ పార్టీ అడిగింది అనుకో ఏంటి సెనారియో అనేది 150 చెప్తుంది. ఇఫ్ ద కోర్ట్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఎనీ సచ్ క్వశ్చన్ వాస్ ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్ లేకుండా బేస్లెస్ గా ఊరికే ఆ 20 క్వశ్చన్ 148 లో చెప్పిన క్వశ్చన్ ఏమైతే ఉందో అది ఒక విట్నెస్ ని కనుక ఒక పార్టీ తాలూకా అడ్వకేట్ అడిగితే ఇట్ అంటే హియర్ కోర్ట్ అనమాట. ఇట్ మే ఇఫ్ ఇట్ వాస్ ఆస్క్డ్ బై ఎ బారిస్టర్, ప్లీడర్, వకీల్, అటార్నీ, వీళ్ళే కదా జనరల్ గా క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. సో అలాంటి బారిస్టర్ ఎవరైతే ఉన్నారో, వకీల్ గానీ, అడ్వకేట్ గానీ, అటార్నీ గానీ, వీళ్ళకి అగెనిస్ట్ గా కోర్టు బార్ కౌన్సిల్ లోను రిపోర్ట్ చేస్తుంది హైకోర్టు కానీ
అంటే ఇప్పుడైతే బార్ కౌన్సిల్స్ వచ్చాయి, అప్పుడైతే హైకోర్టు హైయెస్ట్ అథారిటీ ఉండదు అప్పటి టైంలో. సో హైకోర్టుకి కంప్లైంట్ చేస్తుంది, ఈ వ్యక్తి బేస్లెస్ గా ఒక వ్యక్తిని నిందిస్తూ ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు, అతన్ని డిబార్ చేయండినో లేకపోతే ఇలాంటిది ఏదో ఒకటి. మొత్తానికి హైకోర్టుకి అయితే ఆ కన్సర్న్డ్ కోర్టు రిపోర్ట్ ఇస్తుంది అని చెబుతున్నారు అనమాట. రైట్. ఇఫ్ ద కోర్ట్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఎనీ సచ్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ వితౌట్ రీజనబుల్ గ్రౌండ్స్, it may, if it was asked by any barrister, pleader, vakil or attorney, అలా చేస్తే ఏం చేస్తుందట కోర్ట్, ఇట్ మే రిపోర్ట్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద కేస్ టు ద హైకోర్ట్. హైకోర్టుకి ఆ కేసు ఏంటో చెబుతుంది, ఏ కేసులో ఆ కేసు మొత్తం ఏమిటో చెబుతుంది, ఆ కేసులో ఆ విట్నెస్ ఏం చెప్పాడో అది కూడా చెబుతుంది, అండ్ ఆ విట్నెస్ ని ఈ అడ్వకేట్ అడిగిన క్వశ్చన్ ఏంటో అది కూడా చెబుతుంది అనమాట. అన్లెస్ circumstances of the case to the High Court or other authority to which such barrister, pleader, vakil or attorney is subject to the exercise of his profession. ఏ హైకోర్ట్ కింద లేకపోతే ఏ అథారిటీ కింద అతను ప్రాక్టీస్ చేస్తున్నారో అటువంటి అథారిటీకి ఈ కేసు అతను అడిగిన క్వశ్చన్స్ కూడా తీసుకెళ్లి రిపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే అది మీరు అతన్ని పనిష్ చేస్తారా, ఎక్స్క్యూజ్ చేస్తారా, అది వాళ్ళకే వదిలేస్తుంది అని చెప్పి దీని అర్థం అనమాట. మొత్తానికి రిపోర్ట్ అయితే చేస్తుంది అడ్వకేట్ కి అగైనెస్ట్ గా కన్సర్న్ కోర్ట్. is 150. 151 ఏం చెప్తుంది, ఇండీసెంట్ అండ్ స్కాండలస్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ ఒక విట్నెస్ ని అడగడానికి లేదు అని చెప్తారు. ఇండీసెంట్ అంటే తెలుసు కదా, అసభ్యకరమైన పదజాలం యూజ్ చేసి క్వశ్చన్స్ అడగడం అనమాట. స్కాండలస్ క్వశ్చన్స్ అంటే అతన్ని ఇన్సల్ట్ చేస్తూ క్వశ్చన్స్, స్కాండలస్ అంటే అతన్ని నిందిస్తూ ఎగ్జాక్ట్ గా అయితే, రైట్, అతని మీద నేరారోపణ చేస్తూ లేకపోతే నిందిస్తూ ఉన్న క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అటువంటివి అడగరాదు అని చెప్పి సెక్షన్ 151 చెబుతుంది. I'll read the section for you. The court may forbid any questions or inquiries which it regards as decent or scandalous. Scandalous అంటే నిందాపూర్వకమైనవి, indecent అంటే అసభ్యకరమైనవి, రైట్. Although such questions or inquiries may have some bearing on the questions of the court. దాని తాలూకా ఆన్సర్స్ ఇస్తే కోర్టుకి ఏదో ఒక ఎవిడెన్స్ దొరుకుతుంది అని తెలిసినా సరే, దాని తాలూకా ఆన్సర్ నుంచి ఆ పార్టీకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవచ్చు అని కోర్టుకి తెలిసినా సరే, అలాంటి క్వశ్చన్స్ అడగడానికి కోర్టు ఒప్పుకోదు అని చెబుతుంది అనమాట. రైట్. ద కోర్ట్ మే ఫోర్బిడ్ అంటే అడగొద్దు అని చెబుతుంది. ద కోర్ట్ మే ఫోర్బిడ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఇంక్వైరీస్ which it regards as indecent or scandalous, although such questions or inquiries may have some bearing on the questions before the court, unless, మళ్ళీ అడగొద్దు అని చెప్పింది కదా, ఏ సందర్భంలో అడగొచ్చు అనేది కూడా చెబుతుంది. అన్లెస్ ద రిలేట్ టు ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ ఆర్ టు మ్యాటర్స్ నెసెసరీ టు బి నోన్ ఇన్ ఆర్డర్ టు డిటర్మిన్ వెదర్ ఆర్ నాట్ ద ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ ఎగ్జిస్టెడ్ ఆర్ నాట్. అది ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి డైరెక్ట్ గా కనెక్ట్ అయిన క్వశ్చనే అయితే దానిలో నుంచి ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ తేలిపోతుంది. అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూ అంటే గొడవలో ఉంది కదా, ఈ ఆన్సర్ మూలంగా ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూకి సంబంధించి ఏదో ఒక జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఆ ఆన్సర్ కోర్టుకి హెల్ప్ చేస్తే అటువంటి క్వశ్చన్ అయితే అడగడానికి అప్పుడు ఆ సందర్భంలో అయితే ఒప్పుకుంటుంది. అంతేగాని ఉత్తినే ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడానికి లేకపోతే డిగ్రేడ్ చేయడానికి అలాంటి క్వశ్చన్స్ అడిగితే ఒప్పుకోదు. ఇలాంటి సెనారియో మనకి జనరల్లీ రేప్ కేసెస్ లో కనిపిస్తుంది, రైట్. ఇప్పుడైతే బ్యాన్ చేశారు, కానీ 80s లో 70s 80s లో అయితే ఇలాంటి చెత్త క్వశ్చన్స్ చాలా చెత్తగా అడుగుతూ ఉండేవారు అడ్వకేట్స్ ని, ఆ విక్టిమ్ ని హ్యూమిలియేట్ చేస్తూ, రైట్. సో దోస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బ్యాన్డ్ అన్నమాట. అండ్ 152 లో చెబుతుంది క్వశ్చన్స్ ఇంటెండింగ్ టు ఇన్సల్ట్ ఆర్ అనాయ్. ఒక వ్యక్తిని విసిగిస్తూ గానీ ఇన్సల్ట్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడగచ్చు. అంటే పనికిమాలిన క్వశ్చన్స్ అన్ని విట్నెస్ నుంచో పెట్టి గంటలు కొద్ది పిచ్చి క్వశ్చన్స్ అన్ని అడిగి అతన్ని వెరెక్కించొద్దు, అతన్ని ఇన్సల్ట్ చేయొద్దు, అతన్ని అనాయ్ చేయొద్దు, అంటే ఇరిటేట్ చేయొద్దు అని చెబుతుంది. అలా ఇరిటేటింగ్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అడగకూడదు. ఇన్సల్ట్ చేస్తూ కూడా క్వశ్చన్స్ అడగకూడదు విట్నెస్ ని అని. ద కోర్ట్ షల్ ఫోర్బిడ్, ఇది మ్యాండేట్ ప్రొవిజన్ సుమి, ఇది పైది కూడా. ద కోర్ట్ షల్ ఫోర్బిడ్ ఎనీ క్వశ్చన్ విచ్ అపియర్స్ టు ఇట్ టు బి ఇంటెండెడ్ టు ఇన్సల్ట్. ఆ క్వశ్చన్ కావాలని ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు అడ్వకేట్ యొక్క ఇంటెన్షన్ తెలుస్తుంది. దోస్ క్వశ్చన్స్ వర్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ఆర్ అనాయ్ ఆర్ which though proper in itself appears to the court to needlessly offensive in form. అవి చాలా offensive గా ఉన్నాయి, అవి ఆ కేసుకి రిలేటెడే కానివ్వండి, కానీ చాలా offensive గా ఉన్నాయి అన్నప్పుడు అటువంటి క్వశ్చన్ అడగద్దు అని చెప్పి కోర్టు
వార్న్ చేస్తుంది అడ్వకేట్ ని, అడగనివ్వదు. రైట్? 7:10 అయిపోతుందండి. I'll end my session here, like, because I have some court work today. మిగతావి ఈవినింగ్ తీసుకుంటాను. ఓకేనా? Okay, ma'am. Thank you, madam. Okay, Chalo, Thank you, most madam. good. Have a good day, Thank you. everyone.